యూ కెన్ స్టార్ట్ సార్. స్టార్ట్ చేసి రికార్డింగ్ చేస్తున్నాను. ఆఫ్టర్ రికార్డింగ్ టెలికాస్ట్ చేస్తాను. నన్ను మొదలెట్టేయమంటారా? మొదలెట్టేయచ్చు సార్. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మిత్రులందరికీ సాదర స్వాగతము. ఈ రోజున మనం ఒక 3 చందాలను మేము ముందుగా మీకు పరిచయం చేయదలుచుకున్నాము. ఎందుకంటే సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి ముఖ్యమైనది. మనం పద్యాలను 3 భాగాలుగా నేర్చుకున్నాం. 1 వృత్తములు, 2 జాతి పద్యములు, 3వది ఉపజాతి పద్యములు. వీటి లక్షణాలు ఏమిటయ్యా అంటే గణ నిబద్ధము, అక్షర నిబద్ధము, ప్రాస, యతి ఈ 4 లక్షణాలతో ఉన్నట్లయితే అది వృత్తము. ఈ జాతి పద్యానికి ఏంటంటే అక్షర నిబద్ధత ఉండదు, గణ నిబద్ధత కూడా ఉండదు. అంటే గణాలు లేవని కాదు, అక్షరాలు లేవని కాదు. అక్షరాలు గణాలు ఉంటాయి, కానీ అవి ఒక క్రమంలో ఉండాలని కానీ ఇన్నే ఉండాలని కానీ ఆ లక్షణాలు ఉండవు దానికి. దాని ప్రాస, యతి 2 ఉంటాయి. వీటిని జాతి పద్యాలు అంటాం. ఇక ఉపజాతి పద్యము అంటే దీనికి అక్షర నియమం కానీ గణ నియమం కానీ ఉండదు. ఈ ప్రాస నియమం కూడా ఉండదు. కేవలం ఒక్క యతి మాత్రమే ఉంటుంది. ఈ ఒక్క యతి మాత్రమే ఉండే ఈ లక్షణంతో ఉన్నదాన్ని ఉపజాతి పద్యములు అంటాం. సరే, ఉత్పలమాల, చంపకమాల ఇత్యాదులన్నీ కూడా వృత్తాల్లోకి వస్తాయి. మీరు నిన్న ఇప్పుడు ఊరుకు రాస్తున్నారు కదా, బలహరి అని, ఇంకోటని, చంద్రవదన అని రకరకాల చిన్న చిన్న వృత్తాలు అయినప్పటికీ అవి కూడా వృత్తములే. ఎందుకని? ఏమండి మీరు వృత్తం అంటున్నారు, ప్రాస ఉంది, గణాలు ఒకే రకంగా వస్తున్నాయి, ఆ ప్రతిపాదనలోనూ అక్షరాలు కూడా ఒకటేనండి, మరి యతి లేదు కదండి, ఇది వృత్తం ఎలాగైందండి అని ఓ ప్రశ్న వెయ్యాలి నన్ను. ఏం వచ్చిందా మీకు ఎవరికైనా అనుమానం? వచ్చిందండి. వచ్చిందా మీకు? అయితే అది వృత్తం అనాలా అనకూడదా? అనాలా వద్దా అనే ఆలోచన అయితే వచ్చింది. బాబు త్యాగరాజు గారు, మీరు ఏమన్నా సమాధానం చెప్తారా? దాన్ని వృత్తము అని ఎందుకు అనొచ్చు అంటే అవే అంటే అదే గణ గుచ్ఛము పునరావృతం అవుతూ ఉంటుంది కాబట్టి. అప్పుడు తథా గగా అన్నాం. తథా గగా అన్నదానికి వాణి వృత్తమా? తథా గగా ఏమిటమ్మా? వాణి వృత్తం, వాణి వృత్తము, వాణి వృత్తము అంటున్నాం. తథగగా అంటే ఎన్ని వచ్చాయి? 8 అక్షరాలే ఉన్నాయి. అంటే ప్రతి లైన్లోనూ ప్రతి పాదంలోనూ 8 అక్షరాలు వచ్చాయి. గణాలన్నీ కూడా ఒకే క్రమంలో తథా గగా తథా గగా తథా గగా తథా గగా అని వచ్చాయి. రాసుంది, కానీ యతి లేదు. ఇంకా వృత్తంలో యతి ఉంటుందని చెప్పాం కదా. యతి లేదు కాబట్టి వృత్తం అనొచ్చా అనకూడదా కాటేపల్లి వారు లేవనెత్తిన అంశం. దీనికి చెప్పాం యతి కావాలంటే 9 అక్షరాల కంటే ఎక్కువ కావాలి కాబట్టి ప్రాతిపదిక అంశాలను మర్చిపోరాదు. 9 అక్షరాల దాకా యతి ఉండదు. అందుచేత దీనికి ఎత్తి లేదు. అంత మాత్రం చేత ఎత్తి లేకపోయింది కాబట్టి వృత్తం అనకూడదు. బుర్ర వెలిగిందా అమ్మ అనుకున్న గారు? మరి ఆ పాయింట్ మర్చిపోతే ఎలాగా? 9 అక్షరాల దాకా ఎత్తి ఉండదు. అది మర్చిపోకూడదు ఎప్పుడు. రెండవది, ప్రాస ఉన్న పద్యాలకి ప్రాస ఎత్తి పనికిరాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రాసయతి అనేది ఉపజాతి పద్యాల్లో మాత్రమే వస్తుంది. వృత్తాల్లో కానీ జాతుల్లో కానీ రాదు. ఎందుకంటే ప్రాస నియమం ఉంది కాబట్టి. కేవలము ఉపజాతి పద్యాల్లో మాత్రమే వస్తుంది. ఓకే, నేను ఒకసారి చెప్పుకున్నట్టున్నాం, ఏకపాదంతో పద్యం లేదు, కానీ మనకి 2 పాదాలతో పద్యం ఉంది. దాన్ని ఏమన్నాం? ద్విపద. 2 పాదాలే ఉంటాయి. 3 పాదాలతో ఉన్నదాన్ని త్రిపద లేదా త్రిపది అనే పేరుతో ఉన్నాయి.
ఇప్పుడు ఈ ద్విపద త్రిపది రెండు నేర్చుకుందాం, ఏమంటారు? సరే. త్యాగరాజ బాబు భద్రరాజు సరే. వెంకటరావు గారు గుర్తుపెట్టుకోండి. ఈవేళ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు రఘురామరాజు, భద్రరాజు, మణిగారు సీనియర్ అయినప్పటికీ కూడా కొత్త కిందే లెక్క. త్యాగరాజు గారు జాగ్రత్తగా వినండి. ఏమీ లేవు, మనం ఇదివరకు చెప్పుకున్నాం. సూర్యగణములు అంటే ఏమిటి, ఇంద్రగణములు అంటే ఏమిటి. ఈ ద్విపదికి వరుసగా 3 ఇంద్రగణములు వచ్చి ఒక సూర్యగణం వస్తుంది. ద్విపద. 3 ఇంద్రగణముల మీద ఒక సూర్యగణము. మరి అంటే అప్పుడు ఎన్ని అక్షరాలు అయ్యాయి? 3 అక్షర గణం తీసుకున్నా 3 3 9, అగణం తీసుకున్నా 11 అక్షరాలు అవుతున్నాయి. 11. అంటే 11 పై మాటే కానీ 11 లోపల ఉండవు. కాబట్టి దీనికి ఎత్తు ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా, 9 దాటింది కదా. 11 అక్షరాలు కాబట్టి ఎత్తు ఉంటుందా ఉండదా? ఉంటుంది ఉంటుంది. మరి ఎస్ఆర్ నో క్లిక్ టక్ అని చెప్పండి కొత్త వాళ్ళు. ఉంటుంది. ఉంటుందండి, ఉంటుంది, ఎతి ఉంటుంది. 9 దాటే కదా, 10 దాటాయి కాబట్టి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే 3వ గణాధ్యక్షరము. 3వ గణాధ్యక్ష. అంటే 3 ఇంద్రగణాలు వచ్చాయి కదా, మొదటి 2 ఇంద్రగణాలు అయిపోయిన వెంటనే వచ్చే 3వ ఇంద్రగణం మీద పడుతుంది. ఓకే. 2 పాదాలే ఉంటాయి. ఇప్పుడు మీరు కొంచెం బుర్ర ఉపయోగిస్తే వాణి వృత్తాన్ని పట్టుకొని మనం దీన్ని ఏమంటారు, దీంట్లోకి ఏమైనా మార్చగలమా? తత గగతో తతగతో కాదు, 3 గణాల మీద వచ్చి చెప్పుకుంటాం కదమ్మా అంశలో. తతత గల గురువు గారు 3 తాలతో ఉంది. తతత గల గల. చెప్పే తతత గల తతత లగా కూడా, తతత గల తతత గగా కూడా చెప్పినట్టున్నాను నేను మొన్నటి పాఠంలోనేనమ్మా. చెప్పారు గురువు గారు. అందులో తతత గల ఉందా లేదా? నా దగ్గర మిస్. తతత్త గల నాగండి రఘురామా, నువ్వు నిన్న నోట్స్ రాసుకుంటే చెప్పమ్మా. గురుగారు తాత గల సంశయ శ్రీ వృత్తం గురుగారు. సంశ్రయశ్రీ అనే వృత్తం. 3 తగనాలు గురువులకు. మీకు ఇప్పుడు అది కరెక్ట్ గా మీకు ఆ పద్యం ఎవరైనా రాశారా? ఇంకా రాయలేదు గురువు గారు, ఎవరు రాయలేదు. ఎవళ్ళు రాసినా ఆ 2 పాదాలు మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దేంట్లోకి వస్తుంది? ద్విపదలోకి వస్తుంది. ద్విపదలోకి మారుతుంది. అయితే యతి మాత్రం 7వ అక్షరం మీద పడాలి. కాదండి 5 అన్నారండి. దానికమ్మా సంశయస్త్రీకి 5. కానీ దానిని మనం ఈ రకంగా రాసుకోవాలి అంటే 7 మీద పడాలి. అంటే ఇక్కడ ఈ ఉపజాతి పద్యాలు చెప్పేటప్పుడు ద్విపద జాతి పద్యం, జాతి పద్యం ప్రాస ఉంటుంది. అక్షర సంఖ్యతో చెప్పరు, ఎందుకంటే అక్షర క్రమం ఉండదు కాబట్టి ఫలానా గణం యొక్క ఫలానా అక్షరం అనే చెప్తారు. అందు గురించి ఇక్కడ మనం 3వ గణం యొక్క మొదటి అక్షరం. ఆటోమేటిక్ గా ఇక్కడ తతత గగ గల అనడం వల్ల ఏమైందంటే 3 గగనాలు వచ్చాయి కాబట్టి 3 3 9 కాబట్టి 2 3 6 పోగానే 3వ గగనం మొదటి అక్షరం అవుతుంది అనమాట. అంటే సంశయశ్రీ అనేటటువంటి ఆ వృత్తాన్ని మీరు రాసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు 7వ అక్షరం దగ్గర మీరు యతిని కనుక పాటిస్తే ఇంద్రగణం ఇది అయిపోయింది. దీని వేరేటి ద్విపద అయిపోతుంది.
అంటే ఇది ఒకటే కాదు, మీకు 3 రకారాలతో ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా? మహాలక్ష్మి రాశారు కదా. మహాలక్ష్మి మహాలక్ష్మి 3 రాలు ఆ మహాలక్ష్మి వృత్తం ఆ మహాలక్ష్మి రాశారు కదా. రాసాం గురుగారు. ఆ 3 నగనాల పక్కనే ఒక నగనం, అంటే 3 లఘువులు కానీ ఒక గురువు కానీ పక్కన గురువు లఘువు కానీ అక్కడ పెట్టారనుకోండి, ఏమైపోయింది మీకు? ద్విపద ద్విపదపాదం అయిపోయింది. అలాగే భగణాలతో చెప్పారు మీకు. హలో, భగణాల మీద వచ్చావు కొన్ని రాశారు. అలాగే నలములతో కూడా రాశారు. రాసాం గురుగారు. 4 లఘువులు 4 అంటే అచల వృత్తం ఉంది, అవునమ్మా? అవును గురుగారు. మంజుల 9 వృత్తం ఉంది. అచల వృత్తం రాసాం. 9 లఘువులతో కూడా రాసాం. 9 అక్షరాలు ఏమున్నాయి? 9 లఘువులతో రాసాం. మధుమతి వృత్తం. కాదు కాదు, 9 లఘువులు మంజుల వృత్తం అవుతుంది. మంజుల వృత్తం రాసాం. 9 లఘువులు మంజుల, 8 లఘువులు అచల. ఓకే, 9 లఘువులు ఎప్పుడైతే వచ్చాయో మీకు, 9 లఘువులు అంటే ఏమైంది మీకు? 3 గణ. రెండు ఇంద్రగణాలు, రెండు ఇంద్రగణాలు ఒక లఘువు. 2 ఇంద్రగణాల మీద ఒక లఘువు మిగిలిపోతుంది. సో దాని అంటే ఎన్ని వస్తాయి? 3 4 12, ఇది ఒక 3 15 లఘువులు కనుక వెయ్యగలిగితే ద్విపద అవుతుంది. సర్వలఘు ద్విపద అవుతుంది మీకు. సర్వలఘు ద్విపద నలాలతో. నల ఈ లఘువులే ఎన్ని పడతాయి? 15 పడతాయి. 15 3 4 12 3 15 12ను ఇంకొక నగనం వేసుకోవాలి. అవో 3 15 అవుతాయి. 15 అక్షరాలతో రాస్తే మీకు సర్వలఘు ద్విపద అవుతుంది. అలాగే 16 పాదాలు రాసేసారనుకోండి, అప్పుడు సర్వలఘు ద్విపద మాలిక అయిపోతుంది. ఓకే, ప్రాస ఒకటే ఉండాలి. ప్రాస మాలిక అన్నప్పుడు ఏకప్రాస రావాలి. ఏకప్రాస రావాలి. ఏకప్రాస లేకుండా దాన్ని మాలిక అనడానికి లేదు. అయితే శేషమాలిక అన్నప్పుడు దాని గొడవ వేరు. ప్రాస లక్షణం ఉంది కాబట్టి ఏకప్రాసతో రావాలి. ఏకప్రాసతో రాయకుండా దాన్ని మాలిక అనడానికి లేదు. ఇప్పుడు చాటిగీతులు మాలిక కింద రాస్తూ ఉంటారు, ఎందుకంటే దాని లక్షణంలోనే ప్రాస లేదు కాబట్టి అది ఎన్ని పాదాలు రాసుకున్నా చాటిగీతి మాలిక అనొచ్చు. దాన్ని డిఫరెన్స్ చెప్తున్నా, జాతిలో కానీ ఉపజాతిలో కానీ వెళితే. అయితే ఈ జాతి పద్యంలోనే కంద పద్యానికి కందమాలిక రాయలేము. ఏకప్రాస ఉంటే రాయొచ్చు. ఎలా రాస్తావు చెప్పు? ఒకటే ప్రాస తీసుకోవాలి. రా ప్రాస తీసుకుంటే ఒక 4 కంద పద్యాలు రా ప్రాసతో రాస్తే నీకు వెళ్ళదు కదమ్మా. కందమాలిక ఎక్కడ తగలలేదు. అయితే ఒక దాంట్లో అన్నాడు ఆయన కందమాలిక అని. అంటే ఎలాగంటే 1 2 పాదాలు ఏకలైనగా రాసేసి 3 4 పాదాలు ఏకలైనగా పెట్టేస్తే అప్పుడు దాని కింద దాకా నువ్వు చెప్పినట్టుగా ఏకప్రాసతో రాసుకుంటూ వెళ్తే అది కందమాలిక అవ్వచ్చు. లేకపోతే కందహారం వేరే ప్రాస. మీరు చెప్పారు అప్పుడు ఒకసారి నాకు. ఏం పెట్టినా సరే అంటే కంద పద్యంలో మెయింటైన్ చేసేటటువంటి ప్రాసను మెయింటైన్ చేస్తూ 1 2 కలిపి ఏకలేను, 3 4 కలిపి ఏకలేను, పొట్టి పొడుగు 2 కలిపేస్తే 2 పాదాలు ఇంచుమించు ఈక్వల్ గానే వచ్చేస్తాయి నీకు ప్రింటింగ్ లో. అవునా? అవునండి. అలాగా. సరే, ఏకప్రాస అంటే ఏమిటి గురువు గారు? ఏకప్రాస వినండి, ఒక శతకం రాస్తున్నారు అనుకుందాం. శతకంలోని పద్యాల్లో ఉండేటటువంటి ప్రతి 2 అక్షరం ఒకటే ఉంటుందా? ఉండదు. పద్యానికి మార్పు. ఒక పద్యానికి ఒక పద్యానికి తేడా. వినండి, ఏకప్రాస అంటే ఒకటే ప్రాస అని.
ఆహా, అన్ని అంటే అన్ని పద్యాల్లోనూ ఒకటే ప్రాసాక్షరం ఉండాలి. అదే మీరు ప్రాస నియమం ఏ పద్యానికి ఆ పద్యం మారిపోతూ ఉంటుంది కదా. ఏ పద్యానికి ఆ పద్యం కింద రాసుకున్నప్పుడు దాన్ని మనం ఏకప్రాస అనడానికి లేదు. రెండవది, ఈ ఏకప్రాసతో వచ్చేటటువంటిది ఎక్కడ వస్తుందయ్యా అంటే నువ్వు ఎన్నుకున్నటువంటి మొకటాన్ని బట్టి వస్తుంది. 4వ పాదం అంతా కూడా ఒకటే మొకటంగా పెట్టుకున్నారు అనుకోండి, ఓకే అప్పుడు ఆటోమేటిక్ గా చచ్చినట్టు 108 పద్యాలు రాస్తారు, 1000 పద్యాలు రాస్తారు, అన్నీ కూడా ఏకప్రాసం రాసి తీరాలి. మీరు ఒక ఎందుకంటే మీరు బుక్ ఎన్నుకున్నటువంటి మొకటం అది కాబట్టి. మీరు ఒక బుక్ రాయించినట్టుందిగా ఏకప్రాస శతకాలం కొన్ని ఆ, అమ్మ మీ వాయిస్ ఎందుకో మాత్రం సరిగా రావటం లేదు. మీ సరే సెలవు సరే ఏమిటో తెలియదు, దగ్గరగా పెట్టుకుని ఐప్యాడ్ లోనే ఉన్న గురువు గారు ఐప్యాడ్ లో ఉందో నాకు ఆ వాయిస్ ఎందుకు సరిగా రావట్లేదు, దగ్గరగా పెట్టుకుని మాట్లాడుతూ ఉండండి. సరే అండి సరే అలా నూతులోంచి చేస్తున్నట్టు వస్తుంది, మీరు చెప్పింది మాకు వినపడదు, అర్థం అవ్వదు. సరే 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 ఆ ఏకప్రాస అంటే అదనమాట. సరే. అంటే వివిధ రకాలైనటువంటి పద్యాలు మీరు ఎన్ని రాసుకున్నా అందులో వాడబడే ప్రాస ఒకటే రావాలి, ఒకే ప్రాస రావాలి. లాతో మొదలెడితే అన్ని పద్యాలను 2 అక్షరం లా రావాలి. అలాగే సరే, ఈ ద్విపద అన్నాడు కాబట్టి దాని అర్థమే 2 పాదాలు ఉంటాయి అని. ప్రతి పాదంలోనూ 3 ఇంద్రగణములు తర్వాత ఒక సూర్యగణము వస్తుంది. 3వ గణాధ్యక్షరము యతి, ప్రాస ఉంటుంది. ఇంకేదంటే ఇది జాతి పద్యము. ఎప్పుడైతే ప్రాస ఉందో ప్రాస యతి దీనికి చెల్లదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమిటి మనకి ఇబ్బంది ఇందులో? ప్రాస ఇబ్బంది అనుకుంటే ఇదో స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ. ఆ ప్రాస తీసేసి రాస్తే ఏమవుతుందమ్మా? మంజరి ద్విపద. నిన్ను అడగలేదు, స్పెషలిస్ట్ ఉన్నారన్నారు, నువ్వు స్పెషలిస్ట్ కావు. వసుమతి జగన్నాథం చెప్పమ్మా. మంజరి ద్విపద అవుతుందండి. ఆవిడ రాసిన మంజరి ద్విపదలు మన వాళ్ళు ఇంకెవరు రాయలేదు, అబ్బో అందు గురించి ఆవిడ స్పెషలిస్ట్ అంటున్నాను. రెండింటికి తేడా ఏమిటి? ప్రాస సప్రాసగా రాస్తేనేమో అది ద్విపద, ప్రాస లేకుండా ప్రాసరహిత ద్విపద లక్షణాలతో రాస్తే అది మంజరి ద్విపద. ద్విపద అనే పదం ఉంది కాబట్టి ద్విపద లక్షణాలు ఉంటాయి. అంటే మంజరి ద్విపదలో ప్రాస ఉండదు, కానీ 3వ గణాధ్యక్షరం యతి మాత్రం తప్పదు. రెండింటికి ఎగ్జంప్షన్ లేదు, రెండింటికి ఎగ్జంప్షన్ లేకపోతే వచనం అయిపోతుంది. ఈ డిఫరెన్స్ అర్థమైందా? అయ్యా త్యాగరాజు గారు, తెలియలేదు త్యాగరాజు గారు అవునండి, చెప్పాలి. అర్థమైందండి. ద్విపదలో అర్థమైందండి. ప్రాస పాటిస్తూ రాస్తే అది ద్విపద. ప్రాసని పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటే అది మంజరి ద్విపద. లేకపోతే మంజరి. 3 ఇంద్రగణాలు ఒక సూర్యగణము, 3వ గణాధ్యక్షం యతి, ఇది లక్షణం. ఆ బాబు రామణరావు ఒకసారి చెప్పమ్మా. భద్రరాజు ఏమైనా ఏది అర్థమైందా? మంచిదండి? ఎలా రాస్తే మంచిది అంటారు? మంజరినా మామూలు ద్విపదన? మీరు ఏది మంచిది అంటారు? ఒకవేళ ఏది మంచిది అని అనడానికి ఏం లేదండి. అంటే ఒక రకం చెప్పాలి అంటే కొద్ది మనకి ఇబ్బందిగా ఉంది అనే ప్రాథమిక స్థాయిలో వెళ్తే మంజరి ద్విపద. నేను సప్రాసగా రాయగలను, గుండి రాస్తే అది ద్విపద, నెక్స్ట్ స్టాండర్డ్, అంతే. అంతకన్నా ఏంటి? మంజరి ద్విపదలో కావ్యాల కింద రాసిన వాళ్ళు ఉన్నారు, 300 పేజీలు 400 పేజీలు. అందు గురించి తక్కువ అనేం కాదు, కానీ అన్ని నియమాలని పాటిస్తూ రాయడమే ఇది. అయితే ఈ యతి స్థానం కరెక్ట్ గా రాయడం అనేది అలవాటు అవుతుంది కదా ముందర. పైగా ప్రాస గురించి అంత భయపడిపోవాల్సిన పనే ఉంది. 2 పాదాలకే కదా మీరు ప్రాస వేసేది. 4 పాదాలకి వేరు, 2 పాదాలకే ప్రాస వేసుకుంటారు. మళ్ళీ ఇంకో పద్యం రాశారనుకోండి మారిపోతుంది ప్రాస, మీ ఇష్టం. 2 పాదాలకే, 4 పాదాల్లోనూ ఒకటే రావాలన్న రూల్ లేదు. అర్థమైందా బాబు? భద్రరాజు గారు
రమణరావు. సరే రఘురామరాజు, గురుగారు ఏమైనా డైజెస్ట్ అయిందా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు గురు. ఇక్కడ ఒక సందేహం వస్తుందండి. చెప్పండి. మంజరి ఒకవేళ మంజరి ద్విపద రాస్తే ప్రాసయతి పనికొస్తుందా అని. అసలు ఎతేమి ఎలా కుదరదు. ఆ, ప్రాసే లేనప్పుడు ప్రాసీతల్లో వాడతారు. ప్రాస లేదు కదా అని ప్రాసీత అంటారా మంజరీతి విపదకి? ఆట వెలది లాగా. ఆ, అయితే దాన్ని కొంచెం మీరు వేసినటువంటి ప్రశ్న వెరీ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్. సరే. ఓ అంటే మీకు హాఫ్ హ్యాండెడ్ గా మీకు నేను సమాధానం ఇవ్వలేను. ఇప్పుడు పరిశీలన చేస్తే గాని చెప్పలేను. సరే సార్. మంజరీ ద్విపద అనేది సరే. జాతిలో చెప్పాడా ఉపజాతిలో చెప్పాడా? జాతిలో చెప్పడానికి లేదు, ప్రాసనియమం లేదన్నాడు కాబట్టి ఉపజాతిలోనే చెప్పాలి కానీ జాతిలో చెప్పకూడదు. రెండవది, ప్రాస నియమం లేని చోట ప్రాసయతి వాడుకోవచ్చును అనేటటువంటి రూల్ కూడా ఉంది. సో ఇన్ని రూల్స్ ప్రకారంగాను ప్రాసయతి ఇక్కడ వాడవచ్చును. అయితే ఒక్కసారి లక్షణకారులు ఏం చెప్పారు అన్నది ఒక్కసారి పరిశీలన చేసి చెప్తాను. 99.99% ప్రాసయతి వాడాలి, వాడచ్చు. ఎందుకంటే లక్షణాలన్నీ దానికే అనుకూలంగా ఉన్నాయి కదా. మరి ప్రాస ఎప్పుడైతే లేదో ప్రాస లేని చోట ప్రాసయతి చేయదు అని చెప్పుకుంటున్నాం కదా మనం. సో ప్రాస జాతి పద్యం అని అనాలంటే ఖచ్చితంగా ప్రాస ఉండాలి. ప్రాస లేనప్పుడు అది జాతి పద్యం అవ్వదు. కాబట్టి ఇది ఒకటి ఉపజాతిలోకి వెళ్ళాలి. ఒకసారి లక్షణ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేసి మీకు కన్ఫర్మ్ చేస్తాను. ఇల్లు లేదా గ్రూప్ లోనే పెడతాను. దాకా ఎందుకు, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ గ్రూప్ లో పెడతాను. ఒకసారి జస్ట్ చెక్ చేసుకుని ఆధారరహితంగా మనం ఏం చెప్పకూడదు. బేస్లెస్ గా మనం మాట్లాడకూడదు కదా. నిరూపణ ఉండాలి మన దగ్గర. అందుకోసం ఆ బాబు రఘు గురుగారు చెప్పమ్మా, డౌట్లు ఏమైనా ఉన్నాయా దీని మీద? డౌట్లు ఏం లేవు గురుగారు. ఒక పద్యానికి ప్రయత్నించండి. రెండేసి పాదాలే కదా. శ్రీ రాముని తోడను రమణీయ వచ్చే. సరిపోయిందా లేదా? రాము రాముని భగనం తోడను భగనం రమణీయే నలం వచ్చే సూర్యగణం. మూడో గణాధ్యక్షరం యతి అన్నాం. రామునిలో రాకిను రమణిలో రాకి యతి. సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. రాముని తోడను రమణీయ వచ్చే ప్రేమను చూపుచు ప్రేమను చూపుచు కదా. ప్రీతిని మించ ఏమ్మా హంసలు, గురువు గారు నేను తప్పేమైనా చెప్పానా? ఏదో నోటుకొచ్చింది చెప్పాను. కరెక్టే గురువు గారు. భావం ఏమైనా తేడా ఉందా? లేదు. ఏమ్మా రాశారా మీరు? మన అదే గణాలు బాబా నలా అనండి. గణాలు వీటి గణాలు నేను గణాల యొక్క లక్షణాలు ఏదైతే మీకు ఎందుకు ఇంద్రగణాలు అవునా కాదా? వసుమతి గారు ఆ పద్యం చదవండి ఒకసారి. రాముని తోడను రమణియే వచ్చే ప్రేమను చూపుచు ప్రీతిని నింప. రాముని తోడను రమణియే, ఈ మూడు ఇంద్రగణాలండి. సూర్యగణాలు ఇంద్రగణాలు వచ్చి సూర్యగణమైంది. మూడో గణం మొదటి అక్షరం మనకి యతి సరిపోయిందండి. అలాగే ప్రేమను చూపుచు ప్రీతిని నింప. ప్రీతిని నింపే అంటే ఇంకా బాగుంది. ప్రీతిని నింపే. ప్రీతిని నింపే అంటే కంప్లీట్ అవుతుంది.
రాముని రణనీతి రమణీయమాయే. రాముని రణనీతి రణనీతి రమణీయమాయే. రమణీయ మాయే. ఓకే, ఆయన రమణీయమాయే. రణనీతి రమణీయంగా ఉంది. బాగుంది. అవును. రెండో భాగం హాయిగా వెళ్ళిపోయింది మీకు. మీ పాదం బాగానే వెళ్ళిపోయింది అంటున్నాడు, వితౌట్ ఎనీ డిఫికల్టీ. అవును. అయితే ఏ రఘురామ, మీరు ఏమైనా చెప్తారా? ఇంకా రాలేదు గురువు. ఓకే, టైం. దారుని మీదను ధర్మము తప్పే. రాముని మీద దారుని మీదను ధర్మము తప్పే అంటే ధారునిలో ధాకిను, ధర్మములో ధాకి ఈతి. ఇలాగా మీరు ప్రయత్నం చేస్తే హాయిగా వెళ్తుంది. ఇప్పుడు అదే మన దీనికి అంటున్నాం కదా, జయహో భారత్ కూడా మీరు హాయిగా ఈ 2 లైన్లు చెప్పిన 4 లైన్లు రాయండి, సులువుగా వెళ్ళిపోతుంది. లేదు ప్రాస ఇబ్బంది లేదనుకుంటే ప్రాస మానేసి రాసేయండి, ఒళ్ళు ఎత్తి చూపిస్తూ మంచి రీతి అవుతుంది, దాంట్లో రాయండి ఈ జయహో భారత్. ఇబ్బంది ఏం లేదు. సరేనండి. సరే అండి. మేము పెట్టింది చూసారా అండి రెండోసారి? ఏటమ్మామని చెప్పండి. ఆ పద్యం ఒకటి పెట్టాను చూసారా, యుద్ధం మీద, ఇంకోటి రెండో పద్యం. అమ్మా హంసగీత్ గారు ఒకసారి చూశాను గురువు గారు, నాకు చూసాను. పెట్టారు ఆవిడ. నేను చెప్పాను కొన్ని కరెక్షన్స్ సవరణలు. అయిపోయినాయి, చేసేసాను. ఓకే అమ్మా, మీరు ప్రాక్టీస్ గా చేసే పద్యాలన్నిటినీ ఈవిడ కానీ సీమనారాయణ గారు కానీ చూస్తూ ఉంటారు. అవునండి, పంపిస్తున్నాను. అక్కడికి నేనే చూసి మీకు చెప్తాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు. అంటే 5 పద్యాలు రాయాలా వద్దా? ముందుకు 5 రాయాలి మీరు. 3 రాస్తే కుదరదు, 2 రాస్తే కుదరదు, 5 పద్యాలు రాయాలి. 5 రాయాలి. పేరైతే ఇవ్వలేదు ఇంకా, అందుకని. ఏమిటంటారు? మీ పేరు ఇవ్వలేదు, నా పేరు అంటున్నా, మీకు ఇవ్వలేదు. ఇబ్బంది ఇస్తే యాడ్ చేస్తాను, ఇబ్బంది ఏముంది తల్లి. ఇవ్వమని ఆవేళ చెప్పాను, త్యాగరాజు గారు ఇచ్చారు, మీరు ఇవ్వలేదు, అంతే తేడా. మీరు పద్యాలు అయినా అవ్వకపోయినా పేరు ఇవ్వండి. ఓకే అండి. అయితే తీసుకుంటానా, అవ్వకపోతే తీసుకోను, అంతే తేడా. అంతకన్నా కొంపలు మిగిలిపోయింది ఏం లేదు. అవునండి, సరే యాడ్ చేయండి. స్వీకరింపబడును. 5 వస్తే, ఇప్పుడు 3 వస్తే తీసుకోను, 6 పంపిస్తే 1 కట్ చేసేస్తాం. ఓకే అండి. ఎందుకంటే పుస్తకంలో 20 లైన్లకు మాత్రమే అవకాశం ఉంది. అవునండి. మీరు పేరు ఇవ్వండి, పేరు యాడ్ చేస్తాను. సరే, ఇప్పుడు ద్విపద అయింది. ద్విపదతో పాటుగా మనం మంజిరి ద్విపద అన్నదాన్ని కూడా విన్నాం. అంటే మీకు ఆల్రెడీ ఆ రగణాలతో వచ్చినవి అవి ఉన్నాయి కదా, పాత అలవాట్లు. మహాలక్ష్మి వృత్తం, ఆ మహాలక్ష్మి వృత్తం తీసుకుంటే సూర్యగణం 3 పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ నడక వచ్చేస్తే ద్విపదలో కూడా సెట్ అయిపోతుంది. పాయింట్ క్యాచ్ చేశారా రఘురామ అండ్ భద్రరాజు? తెలుసు. ఏం వసుమతి గారు? వసుమతి జగన్నాథం చేశాను. స్ట్రక్ అయింది. ఏం చేద్దాం, నాకు సిస్టమ్ స్ట్రక్ అయిందో తెలియదు, మీ దగ్గర స్ట్రక్ అయిందో తెలియదు. కానీ ఇక తర్వాత వచ్చేది ఏమిటయ్యా అంటే, ద్విపద తర్వాత వచ్చేటటువంటి పద్యం ఏమిటి? త్రిపద. హలో, ఇందాక చెప్పాను, ద్విపద తర్వాత వచ్చేది త్రిపదము. అంటే 3 పద కదా, అంటే 3 పాదాలతో ఉంటుంది. దీనికి 3 పాదాలైనప్పటికీ కూడా రాస అనేది ఖచ్చితంగా ఉంటుంది.
యతి కొన్నింటికి ఉంటుంది, యతి ఉంటుంది. హలో, యతి మాత్రం ఉంటుంది, లేదా యతి రహితంగా కూడా ఉంది. ప్రాస అయితే మాత్రం తప్పదు. కంపల్సరీ. రెండు రకాలుగా ఉంటుంది ఇది. ఒకటి ప్రాస యతితో మాత్రమే వాడాలి, లేదు ప్రాసయతి వాడకపోయినా ఇబ్బంది లేదు. సరే, ఏమిటి అంటే మొదట వరుసగా 4 ఇంద్రగణాలు వస్తాయి. మొదటి పాదంలో 4 ఇంద్రగణములు, 2, 3 పాదాల్లో 2 ఇంద్రగణములు, 1 సూర్యగణము. వింటున్నారా? మొదటి పాదంలో ఏముంటాయి? 4 ఇంద్రగణాలు. 4 ఇంద్రగణాలు. ఇంద్రగణాలు. 2, 3లో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. కాబట్టి యతి మనం వేయడానికి ఎక్కడ అవకాశం చెప్పాడంటే మొదటి పాదానికి మాత్రమే యతి చెప్పాడు. అది ప్రాసయతి. 3వ గణం తర్వాత వచ్చేటటువంటి 4వ గణం దగ్గర ప్రాసయతి వెయ్యాలి. ఏమ్మా, ఎవరికైనా అర్థమైందో చెప్పింది ఒకసారి నాకు రిపీట్ చేస్తారా? మళ్ళీ ఎత్తి ప్రాసెస్ ఒకసారి చెప్పండి గురుగారు. ఓకే. త్రిపద లక్షణములు. త్రిపదకు 3 పాదములు మాత్రమే ఉండును. మొదటి పాదములో 4 ఇంద్రగణములు, 2, 3 పాదాలలో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణము మాత్రమే ఉండును. ఓకే, ఓకే గురుగారు. ఇది క్లియర్ అయింది కదా? మొదటి పాదమునకు 3వ గణం తర్వాత ప్రాసయతి, 3వ గణం మీద ప్రాసయతి రావాలి. మూడో గణం మొదటి అక్షరం యతి కాదు, 3వ గణం మీద ప్రాసయతి అంటే 2వ అక్షరం మీద కొడుతుంది. 3వ గణం 2వ అక్షరంలో ప్రాసయతి. ఆ ఒక్క పాదానికే, మొదటి పదం. 2, 3 పాదాలకి యతి ఉండదు. ఒకవేళ ఎందుకు వచ్చిన గొడవ అంటే అని అనుకుంటారా? ఇంకా ఈజీ ఏమిటి అంటే అసలు మీరు యతి లేకుండా రాసేసినా రాసేయచ్చు, కానీ ప్రాసత అది 2వ రకం. త్రిపదలో 2వ రకం. ఇందాక మనం ద్విపదలో 2వ రకం మంజరి చెప్పిన ద్విపద చెప్పినట్టుగా ఇక్కడ ఏమిటి, యతి రహితంగా కూడా పద్యము రాయవచ్చు. కానీ పద్య లక్షణం ప్రకారంగా యతిని చూపించడమే ధర్మం. ఉపాదానికే కదా మనం యతి చూపించేది. ప్రాసయతి కాకపోతే మామూలు యతి అనే చూపించండి, యతితో రాస్తేనే మంచిది. ఎందుకు మీకు అడ్వాంటేజ్ అంటే 1, 2 పాదాలు కలిపితే ఏమవుతుంది? 6 ఇంద్రగణాలు. మ్యాథమెటికల్ లాజిక్. త్రిపదలో 1వ పాదము, 2వ పాదము, 3వ పాదం తీసిపడండి. 1వ పాదం 2వ పాదం కలిపేస్తే ఏమవుతుంది? ఏ పాదం దేనికి అవుతుంది? అదే పాదం ఇంకొక సూర్యగ్రహణం శేషపద్యంలో ఒక పాదం అయిపోతుంది. ఒక సూర్యగణం వస్తే శీసపద్యంలో ఒక పాదం అవుతుంది. ఆ చిగుర్ని ఇంకొక సూర్యగణాన్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1 సూర్యగణమే వస్తోంది, అంతే కదా? అంటే మొదట్లో 4, 2వ పాదంలో 2 కలిపితే 6 ఇంద్రగణాలు వచ్చేసాయి, 1 సూర్యగణం వచ్చేసింది. ఇంకొక సూర్యగణం ఏర్పడిస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? అది
సీస సీస పద్యం పద్యపాదం పాదం. అయిపోతుంది, ఒక పద్యపాదం అయిపోతుంది. అంటే ఇలాగ 4 త్రిపదలు కనుక మనం రాయగలిగితే ఆ రెండో సూర్యగణాలని కట్ చేస్తే ఒక శేష పద్యంలో 4 త్రిపదల్ని గర్భితం చెయ్యవచ్చు. గర్భగవిత్వం అంటే త్రిపద రాసుకున్నప్పుడే రెండో గణంలో సూర్యగణం మీద వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే మీకు అక్కడ సెట్ అవుతుంది. మొదటి పాదంలో ఎలాగా 2 గణాల తర్వాత మూడో గణం మీద ఎత్తి చూపించేశారు కాబట్టి సూర్యగణంలోనూ త్రిపదలోనూ ఒకటే లక్షణం అయిపోయింది. అక్కడ దానికి ఇచ్చే అక్కర్లేదు. రెండో పాదం దగ్గరికి వచ్చేసరికి త్రిపదలో ఎతి లేదు. కానీ త్రిపదలో సూర్యగణం మొదటి అక్షరం మీద కనుక ఎతి చూపిస్తూ రాసుకుంటే ఆటోమేటిక్ గా మీకు శేషంలోకి ఏ ఇబ్బంది లేకుండా కన్వర్ట్ అయిపోతుంది. ఓ సూర్యగణాన్ని ఆ చిగురిని యాడ్ చేసుకుంటాం. అంటే ఒక త్రిపద పద్యము, త్రిపద పద్యం పూర్తిగా కాదు, ఒక ఇది వెళ్ళిపోతుంది కదా, దాని పేరేంటి, మూడో లైన్ తీసేస్తున్నామా అంటే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కనుక గణాలతో నప్పుకోగలిగితే వెళ్తుంది. సరే, ఈ గర్భకవిత్వం మాట పక్కన పెడితే ఈ త్రిపదని ఈజీగా వ్రాయవచ్చు. ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. ఈ త్రిపదల స్పెషలిస్ట్ ఎవరంటే ఇది వరకు ఒక ఆవిడ ఉండేది, రుద్రరాజు శ్యామల అన్న ఆవిడ ఉండేది. ఈ త్రిపదలు బాగా స్టార్టింగ్ లో చెప్పినప్పుడు రాశారు ఆవిడ రాశారు. త్రిపదములు పేరు కొట్టారు. వచ్చిందండి? వచ్చింది గురువు గారు. శరదిందు చంద్రిక బోలు నీ ముద్దు మురమణీయంబురామ విరిసిన అరవిందమో. శరదిందు ఏ గణమైంది? ఇంద్రగణం. సలమైంది. భగణం అయింది. బోలుని రగణం అయింది. ముద్దుమో రగణం అయింది. అయితే ఇక్కడ ఎక్కడ పడాలి? బోలులు బోకి పడాలి, లేదా అక్షరం రావాలి. నువ్వు ఉంది అక్కడ. అంటే అక్కడ మీకు యతి రహితంగా వాడబడిన పద్యం. కానీ ప్రాస వచ్చిందా లేదా? శరాలో రా, మురాలో రా, నిరీసినాలో రి ప్రాస అయితే వచ్చింది. రెండో పద్యం చూడండి. లావణ్య లలన భువిజమా జనని సీత. లావణ్య భగణం, లలన భూ నలం, లావణ్య తగణం, లావణ్య తగణం, సారీ, లావణ్య తగణం, లలన భూ నలము, విజమాజ సలం, సీత సలం. పావన చరిత వై, పావన భగణం, చరిత వై నగం, దేహి సూర్యగణం. కావవమ్మ కావవ మజగమం సరిపోయింది కదా. కావవ భగణం, మజగమం నగం, తయును నగనం. సో గణభంగం ఎక్కడ మీకు లేదు. ఇంకొకళ్ళు రాసిన పద్యం చూడండి. నే రాసిన పద్యాలు. శారద విద్యా ప్రదాతవు సతతము నిరదలోచని మదిని కారుణ్యమును చూపునమ్మా. నీ పద సంసేవనా భాగ్యమీయరా
శ్రీపదమది మది దళతు రాపకమీయరా రామా కళ్యాణ రాగ సంశోభిత సీతమా కళ్యాణ కార్యము నిత్య కళ్యాణి వై ప్రోచుమమ్మా విఘ్నములన్నవి భగ్నము చేసెడి విఘ్న వినాయక నీదు పఘ్నము ఓ దేవా. ఇట్లాగా ఈ త్రిపదలు మనం ఎన్ని కావాలంటే అన్ని రాయొచ్చు. అమ్మవారి మీద చూడండి, ఇక్కడ పలుకు పలుకు తలపుల దేవతా భారతి సులువుగా నామది నిలిచి వేల వేల పదములిడుమా. ఇలాగే ఇంకొక ఉండేది, సామవేదం శైలిజ అన్న అమ్మాయి. ఆది పూజ్యున కధినాయకునకిరుదు మోదముతోడ నతులిడ మోదకములివి గైకొనరా. సామవేదం శైలిజ అమ్మ, గుర్తుంది కదా నీకు? శైలజ విజయ వెంకట. అంటే ఇవి ఏమిటంటే మీకు ఇప్పుడు చెప్పుకున్న మన త్రిపదలకి ఉదాహరణగా ఇప్పుడు ప్రయత్నం చేద్దామా? యతిరహితంగానే చెప్పండి, నష్టమే లేదు. యతిరహితం ఎప్పుడైతే అయిపోయిందో మీకు ఈజీ అయిపోయింది కదా. 4 ఇంద్రగణాలు వరుసగా పేర్చుకుంటారండి ఏదో ఒక టాపిక్ మీద. రాముని చూడగా. అమ్మ దయచేసి పెద్దలందరికీ నమస్కారములు. మీ సెల్లోంచి వాయిస్ రావట్లేదు. ఆ సెల్ దగ్గర అది పెట్టుకుని సిస్టమేనండి, నా సిస్టమ్ నుంచి మాట్లాడుతున్నా. రాముని చూడగా మాట్లాడండి. మీ వాయిస్ బయటకి ఎందుకు రావట్లేదు? మీ సిస్టమ్ మీద ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం చూడండి ఒకసారి. సౌండ్ సిస్టమ్ దగ్గర మీరు ఆ వాల్యూమ్ ఎక్కడుందో చూసుకోండి ఒకసారి. సిస్టమ్ మీద అంటున్నారు కాబట్టి సిస్టమ్ లో ఉన్న వాల్యూమ్ చెక్ చేయండి, 100 లో ఉందో లేదో. సిస్టమ్ స్పీకర్ ఉంటుంది కదా, ఆ స్పీకర్ సరి 100 చేశాను, ఉందో లేదో చూసుకోండి. సరి చేశాను. ఇప్పుడు నేను సిస్టమ్ నుంచే మాట్లాడుతున్నాను. ఇప్పుడు దగ్గరగా మాట్లాడు, వినిపిస్తుందండి? మాట్లాడండి. హంస చెప్పండి అమ్మ. మణి గారు చెప్పండి. రాముని చూడగా అందాన్ని వర్ణిస్తూ రాయడం మంచి. చెప్పండి. నాకు ఆ 2 వచ్చింది. 3వ సూర్యగణం 4 సూర్యగణాలు రావాలి, 4 ఇంద్రగణాలు రావాలి. ఇంద్రగణాలు రావా? చెప్పండి. చెలించే అంటే మారిపోతుంది, అది చెలించే రాదు. సూర్పణఖ ఇదవుతుంది. గారు మీరు యత్నించండి. సరే. రాముని రూపము రమ్యం, అట్లా అట్లా చూడండి ఏదన్నా. రాముని రూపము సుందరమై రమ్యము. రాముని రూపము సుందరం రావచ్చా లేదా? అంటే ఎత్తి లేకుండానే ఇస్తున్నారా? ఓకే. రాముని రూపు ఎత్తి అక్కర్లేదు. పాదంలో 3 సూర్యగణాలు 4 ఉండాలి కదా. ఏమయ్యో రామ రావయ్య, ఏమయ్యో రామ రావయ్య కమనీయ స్థలం. కానీ కమనీయ రాదు, ప్రాసయతి కావాలి. అవునండి. యతి అక్కర్లేదంటే కమనీయ సరిపోయింది కదండి. ఏమయ్య ఓ రామ రావయ్య కమనీయ, తర్వాత 2 ఇంద్రగణాలు. అంటే మరి అక్కడ కమనీయ వేసిన తర్వాత కింద అన్వయం సరిపోవాలి కదా. సామాన్య జనముల. చెప్పండి త్యాగరాజు గారు మళ్ళీ ఒకసారి. జనముల బ్రోవ, ఏతి అది 2వ పాదం. సామాన్య జనముల బ్రోవ. ఏమయ్య ఓ రామ రావయ్య కమనీయ సామాన్య జనముల బ్రోవ. తర్వాత
బాగుందండి. ఆ మూడో పదం కూడా మాముద్దు రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం. గారాబు. చెప్పారు సామాన్య జనముల బ్రోవా అన్నారు. అవును. ఆ రెండు పాదాలు అయ్యాయి కదమ్మా. మూడో పాదం ఏం చెప్పారు? త్యాగరాజు గారు మళ్ళీ చెప్పండి ఒకసారి. మాముద్దు రామయ్య ఏమయ్య ఓ రామ రావయ్య కమనీయ. కమనీయ అనేటికి మనం అక్కడ ఇంకొక ఇది కంటిన్యూ చేయాలి. ఏమయ్య ఓ రామ రావయ్య కమనీయ మాముద్దు బాలుడ నీవే. గురుగారు ఇంకో సందేహం గురుగారు. మాముద్దు రామయ్య. ఇప్పుడు ద్విపద రాస్తున్న 3 పాదాలు ఉంటాయి కదా. మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు. ఈ స్టార్టింగ్ లో ఓ దీర్ఘము తో మొదలు పెట్టాలి, లేకపోతే హ్రస్వంతో మొదలు పెట్టాలి అని ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన ఏమయ్యా అన్నప్పుడు నీకు ప్రాస ఎప్పుడైతే ఉందో ప్రాస పూర్వాక్షర నియమం వర్తిస్తుంది. అప్పుడు రెండో పాదం కమనీయ కుదరదండి త్యాగరాజు గారు. అయితే కమనీయ మొదటి పాదం దీర్ఘంతోనే మొదలు పెట్టండి. అవును, దీర్ఘాలు. ఇప్పుడు అర్థమైంది కదండి. మొత్తం అన్ని దీర్ఘాలు ఉండాలి, లేకపోతే అన్ని హ్రస్వాలు ఉండాలి. అంటే దీనికి ఇతంటూ వాడుకోవచ్చును వాడుకోకపోవచ్చును అన్నాడు, కానీ ప్రాస లేకుండా లేదు కదా. మరి నీ డౌట్ తీరిందా? ప్రాస ఉంది కాబట్టి నువ్వు చచ్చినట్టు ప్రాస పూర్వాక్షర నియమం చూసుకోవాలి. అదే 3 పాదాలు దీర్ఘంతో గాని హ్రస్వంతో గాని మొదలు పెట్టాలి. అది అంతే కదా గురువు గారు? అంతేనమ్మా. ఓకే గురువు గారు, అర్థమైంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక సందేహం వస్తుంది. ఇక్కడేమో అది ఎత్తే లేదు. అవును, కానీ ప్రాసపూర్వాక్షర నియమాన్ని మనం పాటించాలి. ఓకే, అవును, అర్థమైంది గురుగారు. బాగుంది కదా వృత్తం? బాగుంది గురువు గారు. త్రిపద వృత్తం అనకూడదు, త్రిపద. నాకు గుర్తొచ్చింది గురుగారు, మీరు అప్పుడు ఫస్ట్ టైం మాకు చెప్పినప్పుడు మేము రాసాము. ఎవరు నేను ఎన్నిసార్లు మీ పద్యాన్ని అప్పుడు పలుకులు అని చెప్పారు చూసారా, వేల నుతులు ఏదో రాశారు. అది నేను దగ్గర పెట్టుకొని ఎంత తన్నుకున్నానో. నాకైతే రాయడం రాలేదు అప్పుడు. ఇప్పుడు రాస్తా గుర్తొచ్చింది నాకు. బుర్రకథకు పనికొస్తుందేమో అనిపిస్తుంది. రాశాను కానీ అప్పుడు చాలా తప్పులు తడకలతో రాశా. ఇప్పుడు రాయాలి నెమ్మదిగా అన్ని కూర్చొని ఒక్కొక్కటి. ఏమ్మా వసుమతి జగన్నాథం, ఇది మీకు ఇది ఫస్ట్ టైమా త్రిపద? ఇది వరకు చెప్పానా మీకు? నేను అంటే మీరు చెప్పిన క్లాస్ మిస్ అయ్యానేమో అండి. ఇది ఫస్ట్ టైం వింటాను. నేను మిస్ అయి ఉండొచ్చు కొన్ని క్లాసులు. హాయిగా రాయొచ్చు, అవునా? అవును, త్రిపదలు మీరు ఇప్పుడు రాయగలను. నేను అప్పుడు అసలు రాయలేకపోయా. నెక్స్ట్ ద్విపద, త్రిపద. ఇదొకటి చూసుకోండి. సర్వలఘు త్రిపది ప్లస్ దేంట్లో రాశానంటే ఎత్తుతో సహా రాశాను. ఎత్తుతో రాశాను. సార్ పెడుతున్నాను మీకు, కనిపిస్తుందా? ఏమండి కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువు గారు. వలపుల తలపులు పలుపలు విధముల కలసిన మనసు తలుపులు వెలుగులు వెలుగు తెరచిన వెలుగు తెరచిన వెలుగులు వెలుగు తెరచిన ఏమిటి? మనసు తలుపులు. అలపు తలుపులు పలుపలు విధములు.
ఆ ప్రేమ మీద వచ్చేటటువంటి ఆ ఆలోచనలు రకరకాలు. అయితే నీ యొక్క ఆ ఇద్దరు అలాంటి వలపు తలపులతో ఉన్న వాళ్ళు ఇద్దరూ కలిసినప్పుడు దే షుడ్ ఓపెన్ దేర్ హార్ట్. మనసు తలుపులు తెరచిన వెలుగుడు వెలుగు. అప్పుడే కదా ఒకళ్ళ అభిప్రాయాన్ని మరొకరితో పంచుకున్నప్పుడు కదా. నువ్వు నీ లోపల పెట్టుకుంటే నువ్వేం చేయలేవు కదా. నీ భావన ఏంటో నీ లోపలే ఉంటే అవతల వాళ్ళకి ఏమి అర్థం అవుతుంది కదా. ఆ భావనగా రాశాను. అన్ని లఘువులే ఉంటాయి చూసుకోండి. అవును గురువు గారు, సర్వలఘు. అన్ని లఘువులే ఉంటాయి మీకు. అంటే మొదటి పాదంలో ఎన్ని వస్తాయి? 4 16 వస్తాయి. రెండో పాదంలో 2 4 8 3 11. మూడో పాదంలో కూడా 11. ఇది మొదటి పాదంలో మీకు ఎత్తి చూపించాను చూసుకోండి. వల పొలాలో వాకిను, పలు పలు అన్న దాంట్లో పాకిను ఎత్తి. రెండవది వల పొలాలో లా ప్రాస, పలు పలులో పలు కూడా ప్రాస. అంటే మామూలు ఎత్తి పడింది, ప్రాస పడింది. ఓకే, గ్రహించేవా హంస? అవును గురువు గారు, రెండు పడ్డాయి. ఈ పద్యం చూసే రాయడానికి ప్రయత్నించి మానేహాను ఏదో అనుకుంటాను. ఇందాకది వచ్చి చెప్పనా అండి? రాస్తే చెప్పండి అమ్మా. ఈ బాబు ఎంతకన్నా నా తల్లి. రాముని రూపము చూడ కమనీయమని చివర సూర్యగణమైంది. బాములు మోదము నంద. చూడక మనీయము అంటే ఎలా కుదురుతుంది? చూడ కమనీయం గాలేదండి, చూడ కమనీయం వచ్చింది కదా. చూడ కమనీయం చెప్పమ్మా, మళ్ళీ చెప్పండి. అక్కడ ఆవిడ ఇది వేయలేదండి, ఎత్తి వేయలేదు, రెండు వేయకుండా మామూలుగా రాశారు. రాముని రూపము చూడ కమనీయం. చూడ కమనీయం. సూర్య ఇంద్ర కలిసినాయి ఇక్కడ. అక్కడ సూర్య ఇంద్ర కలవడం అంటే సూర్య కమనీయం. సూర్యక కుదరలేదండి, గణభంగం అయిపోయింది. మనీయ అలా కుదురుతుంది, జగనం అయిపోతుంది. చూడక అక్కడ నేను చూడక అంటలేదు, చూడకమనీయమే. చూడకమనీయము గణం విడగొడితే అవుతుంది, చూడకతో భగనం అవుతుంది. మనీయము గణం పోయింది. లేదా చూడగ కమనీయ అనాలి, మళ్ళీ మూ కుదరదు అక్కడ. రాముని రూపము చూడగ కమనీయ సరిపోతుంది. కమనీయ అంటే సరిపోతుంది. భామలు మోదము. లేకపోతే ఒక పని చేయండి మణిగారు, రాముని రూపము చూచిన చాలును అని పెట్టుకోండి. రెండో దాంట్లో దానికి అన్వయం చేయండి. రూపము కంటిన్యూటీ తెచ్చుకోవాలి కదమ్మా. చూసిన చాలును అంటే సమాప్తం చేసావు. రాముని రూపము చూడగ పొంగును ప్రేమము హృదయమునందు. రాముని రూపము చూడగ పొంగును ప్రేమము హృదయము నందు. నాది 2 3 పాదాలు ఏం రాశానంటేనండి, బామలు మోదము నంద వేడిరి కరుణను చూపమని. వెళ్ళిపోతే గణాల ప్రకారం చెప్పండి. ఒక్కొక్క వరడి కింద చెప్తే మాకు అర్థం అవుతుంది. మీరు లైన్ చదివేస్తే కాదు కదా. ఆమని చెప్పండి. ఆమలు మోదము నంద. ఆమలు మోదము నంద. ఓకే. వేడిరి కరుణను చూపమని. వేడిరి కరుణను కరుణించమనుచు. అంత పొడుగు వచ్చేస్తుందా? 3వ లైన్ 2 ఇంద్రగణాలు 1 సూర్యగణమే కదా. అవునండి, కరుణించ. వేడిరి అంటే ప్రాస కూడా మారింది కదండి. ప్రాస పోయింది అక్కడ. ప్రాస ఉండాలి, మీరు ఎతే ఏమైనా ప్రాస ఉండాలి కదా. ఓకే ఓకే. ప్రాస ఉండాలి. నేను లక్షణాలు పెడతాను గ్రూప్.
మొన్న పెడితే పోయింది నా దగ్గర. రఘురామ లక్షణం ఒకసారి చెప్తారా నాకు? త్రిపదికి త్రిపదికి లేదు, త్రిపది అనొచ్చు, త్రిపద అనొచ్చు, మీ ఇష్టం. త్రిపాది 3 పాదాలు ఉంటాయి గురువు గారు. వెరీ గుడ్. మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు, 2, 3 ఒక సూర్యగణం ఉంటుంది. మీది కూడా ప్రాబ్లం అదే వస్తుంది. కొంచెం సెల్ దగ్గరగానే పెట్టుకొని చెప్పండి సార్. అమ్మ లక్షణాలు వినండి. త్రిపదలో 3 పాదాలు ఉంటాయి. త్రిపద పద్యానికి 3 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు, 2, 3 పాదాలలో 2 ఇంద్ర, ఒక సూర్యగణం ఉంటుంది. ప్రాస 1 మొదటి పాదంలో మాత్రమే. మొదటి పాదంలో మొదటి పాదంలో 3వ గణం మీద ఎత్తి లేక ప్రాస ఎత్తి రావాలి. యతి చెల్లుతుంది. ప్రాస నియమము యతి రహితంగా కూడా రాసుకోవచ్చు. కానీ ప్రాస తప్పదు. ప్రాస తప్పదు. ప్రాస దగ్గర పోయి రాయగలమా రాయలేమా? ఫస్ట్ జగన్నాథం. రాయొచ్చండి, ప్రయత్నిస్తాను. అలాంటివి నా దగ్గర కుదరవని పదే పదే చాలా సార్లు చెప్పాను. మీరు ఆ లక్షణాన్ని వదులుకోకపోతే నాకు కోపం వస్తుందమ్మా. వ్రాస్తాను, వ్రాయగలం, అది ఆన్సర్. రాయొచ్చండి, ప్రయత్నించచ్చండి. గోపి అంటారు, గోడ మీద బిల్లివాటం వద్దు. కన్ఫర్మ్డ్ గా ఉండాలి. ఎవళ్ళైనా సరే, మీరని కాదు, ఎవళ్ళు చెప్పినా నేను రాయగలనండి, నేను రాయలేనండి, కష్టంగా ఉంది. రెండే ఆన్సర్లు. మీరు రాయలేనండి, కష్టంగా ఉందండి, తప్పేం కాదు, అలా చెప్పచ్చు. ఇవి విన్న తర్వాత రాయగలను, నేను రాస్తాను అనే నమ్మకం మీకు వచ్చిందా లేదా? అంతే. ఇప్పుడు చెప్పండి. చెప్పండి వసుమతి గారు. రాయగలనండి, రాస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ వాంట్ దట్ రిప్లై. త్యాగరాజా. నేను వ్రాస్తానండి. వెరీ గుడ్. మణి గారు. నేను కూడా రాస్తాను. కొంచెం దగ్గరగా ఉంది. నేను కూడా రాస్తాను. ఇప్పుడు వాయిస్ బాగా నేను ఆ డిఫికల్టీ ఏమిటో నాకు అర్థం అవట్లేదు. నేను రాస్తాను గురువు గారు. రఘురామ, కొంచెం మీరు లేట్ గా ఉన్నప్పటికీ కూడా రాయగలరా రాయలేరా? రాస్తాను సార్. వెరీ గుడ్. ఇందులో డిఫికల్టీ ఏం లేదు కదా. 2వ లైన్కు గురువు గారు, రాముని చూడగా రమణియు వచ్చెను, ప్రేమను చూపుచు, ఇక సూర్యగణం ఒకటి వేసి 3వ పాదం రాయాలి. ఓకే, గుడ్. మొదటి పాదం చెప్పండి. అయితే మొదటి పాదం ఏం రాశారు గురుగారు? మొదటి పాదం ఏం రాశారు? రాముని చూడగా రమణియు వచ్చెను. నేను ఇచ్చిన దాని మీద వెరీ గుడ్. రాముని చూడగా రమణీయ వచ్చెను. రెండో పాదం ప్రేమను చూపుచు సూర్యగణం పడాలి. సూర్యగణం పిలచే అనండి. ప్రేమను పిలచే యావని పిలిచిందో 3వ పాదంలో కంప్లీట్ చేసుకోండి. ఊరికే నేను చెప్పాను, పిలచేనే పెట్టాలని లేదు. మీ భావజాలం అలాగే పెట్టండి. ఏంటమ్మా అంటా హంస? లేదు గురుగారు, ఆమని అని ఏదో చెప్తున్నాను. లక్షణాలు గ్రూప్ లో పెట్టాను. కాటేపల్లి అన్నపూర్ణ. అయ్యా చెప్తాను. మరి ఒకటి రాశాను, కోమల సీతమ్మ కోరికను తీర్చ. కోమలి సీతమ్మ కోరికను తీర్చ. ఓకే ఓకే. తీర్చ అంటే గణం ఎలా సరిపోయిందమ్మా? తీర్చ గణ సూర్యగణమే కదా. తీర్చగా ఇంద్రగణం రావాలండి. 4 ఇంద్రగణాలేనా? తీర్చగా అని వచ్చాయి. మీరు సూర్యగణం వేశారు, ఇంద్రగణం వేయండి. తీర్చగా అనండి. తీర్చగా తీర్చగా కన్నా తీర్చగన్ అనండి. సరే, తీర్చగన్. తక్కువ.
రాముడు రెండోది రాముడు వేటాడి సూర్యగణం వేయాలి ఒకటి. హరినామును అనొచ్చు. అది ఇక్కడ మొత్తం కంప్లీట్ కావట్లేదు. జింక అంటే అది పదం పూర్తి అవ్వట్లేదు. జింకను అని అలా. సూర్యగణం కదా కావాల్సింది. అవును, రెండే మూడు స్వర్ణ పెట్టుకుంటారు. అయితే మూడో పాదంలో ఏం పట్టుకొస్తారు? మకార ప్రాసం ఏదో వేసినట్టున్నారు. రాముడు వెడలే రయముగా అంటే మీకు సరిపోతుంది. చూడండి, ఆవిడ కోరిక తీర్చడానికి రాముడు వెళ్ళాడు మాయలేడిని తీసుకురావడానికి. రయముగా రాముడు వెడలే రయముగా అంటే మీకు ఇంద్రగణాలు ఒక సూర్యగణం సరిపోతుంది. వెడలే రయముగా, వెడలే నగనం అయింది. వెడలను వెడలే నువ్వు ఎందుకమ్మా? వెడలే రయముగా రా ఇందులోకి వచ్చేస్తుంది. యముగా అక్కడ మిగులుతుంది. ఈ చోట సమాపకాలు చేసేసింది. వెడలేను అంటే సమాపకం అయిపోయింది. సమాపకం పద్యం ఆఖరిలో వచ్చేలా ఉండాలి కానీ. చెప్పండి. వెడలే రయముగా రాసారా? మూడోది ఏం పెట్టారు? ధీమతి అయి ఇక్కడ రెండు ధీమంతుడై ధీమంతుడై జంపే హరిణం హరిణ ఇక్కడ పాదం కుదరలే. హరిణ అంటే నామవాచకంగా మిగిలిపోయింది. హరిణము రాలేదు అక్కడ. హరిణను చంపే హరిణను అని రావాలి అక్కడ. అవునవును, అదే హరిణ అంటే కుదరదు. సరే, మొత్తానికి మీరు రాయగలరా రాయలేరా? నేను తప్పకుండా రాస్తాను. వాట్ ఐ వాంటెడ్. ఉన్నారా లేరా? అయ్యా, భద్రిరాజు రమణరావు కనిపించట్లేదు. ఉన్నానండి. ఏమన్నా అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందండి. నేను ప్రయత్నంతో రాయగలను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఒప్పుకున్న మీకు ఎగ్జామ్షన్ ఉంది ప్రయత్నంతో అంటే. ఇంకా ఇప్పుడే మీరు ఐక్యూ అంటున్నారు, ఇంకా గుణింతాలకు రాలేదు కాబట్టి మీరు ప్రయత్నంతో అన్నారు. శబాష్. ముందర కాన్ఫిడెన్స్, నేను రాయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో నేను రాయగలను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ కెన్ రైట్, ఐ విల్ రైట్, ఐ షల్ రైట్. వెరీ గుడ్. ఇక్కడికి మనము చెప్పండి. రాస్తే చెప్పండి బాబు, అంతకన్నా ఆనందమా? చెప్పండి అమ్మా. హంస విను. గురుగారు. భారతీయుల యుద్ధ శూరత గొప్పది, వైరి గుండెలు దద్దరిల్లే, కోరు మానిరి వైరి జనులు. ఇంతే. బాగుందండి. యుద్ధం గురించి బాగా చెప్పారు. ఇప్పుడు ఆయనకి అవసరం, ఆయన 5 పద్యాలు రాయాలి కదా. 4వ 2 పనులు పనికొస్తాయి. నేను తక్కువైంది కాదు. ఇక్కడ గురుగారు, నేను కూడా ఒక్క పద్యం రాయాలి గురువు గారు. దాంట్లో తిరుపతి రాయొచ్చునండి. తిరుపతి కూడా మీరు పద్యంగా రాయొచ్చు. ఇది జై భారత్ లో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దోషాలు ఉన్నాయండి. భారతీయుల గొప్పది, వైరి గుండెలు దగ్గరిల్లే, కోరు మానిరి వైరి జనులు. బాగుందండి. వాళ్ళు దద్దరిల్లింది కాబట్టి అంటే వాళ్ళు యుద్ధం మానేశారని చెప్పారు. బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది. ఆ గణాలు కూడా సరిపోయినాయి. భారతీయుల యుద్ధ శూరత గొప్పది, వైరి గుండెలు దద్దరిల్లే, కోరు మానిరి వైరి జనులు. అలా రెండు దద్దరిల్లే కాకుండా దద్దరిల్లా అనండి, సరిపోతుంది. కోరు మానిరి వైరి జనులు సరిపోతుంది. వైరి వర్గము అంటే భగ్నం అయిపోతుంది. వైరి జనము, వైరి జనులు
వైరి జనము అని కూడా అనొచ్చు. వైరి జనులు కాకుండా వైరి జనము. సరే. వెరీ గుడ్. చూసారా, అప్పుడే ఓ త్రిపద వచ్చేసింది. అంటే యత్నేన సాధ్యతే సర్వం, ప్రయత్నం ద్వారా అన్నింటినీ మనము సాధింపవచ్చు. నెక్స్ట్ మిగిలిపోయింది కొంచెం డిఫికల్ట్ అనుకుంటారు, కానీ ఏ డిఫికల్ట్ లేదు. పద్యం రాసిన వాడే కవి, పందిని కొట్టిన వాడే బంటు. అంతేనా సూత్రం మనం విన్నది? ఎవరన్నా విన్నారా లేదా? అంటే పంది అంటే మన రోడ్డు మీద తిరిగే పంది కాదండి, అడవి పంది. సింహంగా ప్రమాదం అడవి పంది. ఆ అడవి పందిని కొట్టిన వాడే బంటు, అంటే సైనికుడు, యోధుడు అని. సో ఎన్ని నువ్వు పద్యాలు రాసినా, నువ్వు కంద పద్యం ఒక్కటైనా రాస్తే కానీ నువ్వు కవి కావురా అనేవారు అనమాట. అయితే అంత భయపెట్టేశారు, కానీ కంద పద్యం వెళ్ళినంత సులువుగా ఇంకే పద్యం వెళ్ళదు. ఇందులో ఉన్నటువంటి లక్షణాలు జిగిబిగిగా ఉంటాయి, గజిబిజిగా ఉంటాయి. అందుచేత బాబోయ్ అనుకుంటారు, ఏం లేదు. చూడండి, కందము త్రిశర గణంబుల నందముగా నందము గా భజస నలము లటవడి మూటన్ పొందును నల జల నారిట పొందుతుది గురువు జగనముండదు బేసిన్. ఇది పద్య లక్షణం. ఏమిటయ్యా అంటే త్రిశర అన్నాడు. త్రి అంటే రెస్పాండ్ అవ్వండి. త్రి అంటే మూడు మూడు. శరము, శరము అంటే బాణాలు. బాణం. బాణానికి సింబల్ ఏమిటి అంటే మన్మధుడి దగ్గర ఎన్ని బాణాలు ఉంటాయి? పుష్పబాణం ఒకటే. 5 బాణాలు ఉంటాయి. వాడిని పంచబాణుడు అన్నారు. వాడిని మన్మధుడిని ఏమన్నారు? పంచబాణుడు. ఒక్కొక్క బాణానికి ఒక్కో పేరు ఉంది, ఆ తర్వాత. సో శరము అంటే 5 అని అర్థం. త్రిశర అంటే 3, 5 అంటే ఎన్ని గణాలు అయ్యాయి? 8 గణాలు. అంటే 1వ పాదంలో 3 గణాలు, 2వ పాదంలో 5 గణాలు వస్తాయి. మళ్ళీ ఇదే రిపీట్ చేయండి. చేస్తే ఏమైంది? 3వ పాదంలో 3 గణాలు, 4వ పాదంలో 5 గణాలు. మొత్తం మీరు లెక్క చూసేటప్పుడు ఎన్ని గణాల కింద చూడాలి? 8 గణాల లెక్కనే తీసుకోవాలి, లేకపోతే మీకు డైజెస్ట్ అవ్వదు. రైట్. కందము త్రిశర గణంబుల అందముగా, అందము గా భ జ స నల. ప్లీజ్ రిపీట్. నేను రిపీట్ చేస్తున్నా. గా భ జ స నల 5 గణాలు. ఏమిటవి? గా అంటే 2 గురువులు అన్నమాట. గా లేదా భా భగణం, జ జగణం, స సగణం, నల 4 లఘువు. ఈ 5 కేటగిరీల్లో మాత్రమే మీరు ప్రయోగించాలి తప్ప నాకు రగణం వచ్చండి అని చెప్పి రగణం పెడతానంటే కుదరదు, యగణం వచ్చినండి అని చెప్పి యగణం పెట్టుకుంటానంటే కుదరదు. వాడు చెప్పిన వాయిస్ మీకు ఎన్ని ఇచ్చాడు? గగ భజస నల అనే 5 మాత్రమే ఇచ్చాడు. వీటల్లోనే మీకు కావాల్సింది ఏదైనా వాడుకోవచ్చు. అయితే ఏదైనా వాడుకోవచ్చు అంటే మళ్ళీ లిటిగేషన్ ఉంది ఇందులో. గా భజస నలములు అటవడి మూటన్. 3వ గణం తర్వాత వచ్చే 4వ గణాధ్యక్షరము యతి అన్నాడు. ఇప్పుడు బాబు రఘురామ, 3వ గణం తర్వాత వచ్చే 4వ గణం మీద యతి అంటున్నాడు. ఇక్కడేమో మొదటి గణం ఏమో మొదటి పాదంలో 3 గణాలు అంటున్నాడు. మరి యతి ఎలాగా? 2వ పాదం మొదటి అక్షరం.
నేను రెండో మొదటి పాదం పాదం చెప్పాను. మొదటి పాదం మూడో పాదం 3 గణాలతోటే ఉంటాయి. ఈత ఎక్కడ అంటున్నాడు? మూడో గణం రెండో తర్వాత మూటన్ 3 మీద. 3 మీద అంటే 4వ గణం మొదటి అక్షరం. 4వ గణం. అంటే రెండో 1 3 పాదాల్లో యతి ఉండదు. 1 3 ఉంటుంది. ఆ 1 3 పాదాలకి యతి ఉండదు. ఎందుకంటే అక్కడ 4వ గణం లేదు దాని మీద, అక్కడ దాని పక్కనే. ఇక దేంట్లో వస్తున్నాయా అంటే 2 4 పాదాల్లో వస్తాయి. ఎందుకు వస్తాయి? 5 గణాలు ఉన్నాయి కాబట్టి 3వ గణం తర్వాత 4వ గణం అనేది ఉంది కదా. అవును. అంటే యతి 2 4 పాదాల్లో 4వ గణాది అక్షరము. 4వ పదం 4వ గణం మొదటి అక్షరం. మొదటి అక్షరం. కందము త్రిశత గణంబులనందముగా భజసనలములటవడి మూటన్. ఇక్కడే అసలు లిటికేషన్. పొందును నల జల నారిట అంటే నల జల లు అని ఆరిట 6వ స్థానంలో. మరి 6వ స్థానం అంటే ఎలాగండి? మొదటి దాంట్లో 3 గణాలు అన్నారు, 6 ఎక్కడ వస్తుందండి? రాదు. రెండో పాదం తీసుకుంటే 5 గణాలే ఉన్నాయి, 6వ గణం ఎక్కడ ఉందండి? లేదు. మరి ఇప్పుడు 6 ఎలా చూస్తాము? అందు గురించే కలిపి చూసుకోండి బాబు అంట. 3 5 కలిపితే ఎన్ని అయ్యాయి? 8 అయ్యాయి. అంతేనా? ఈ 8 6వది అంటే మొదటి 3 కట్ చేసేసిన తర్వాత మిగిలిన 3 మిగిలే కదా. 3 మిగిలినప్పుడు మొదటి గణం 4వది, 4వ గణం కింద లెక్క రెండో పాదంలో, రెండో గణం 5వ గణం కింద లెక్క, ఆ తర్వాత వచ్చేది 6వ గణము. అంటే యతి స్థానానికి ముందరుండే గణం నల్ల అయినా జగనమైనా కాదు. నలా కానీ 4 జగనం. లఘువులు కానీ లేదా జగనం కానీ వాడాలి. వాడాలి అంటే కంపల్సరీ అని. 5 మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోమన్నాడు కదా అని చెప్పి అక్కడ స్థలం వాడుకుంటానో దగా వాడతానంటే కుదరదు. ఖచ్చితంగా నీకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. నలమైనా వాడాలి, జగనం. జగనమైనా వాడాలి. ఇంకా అది నల జల నారిటన్ పొందును తుది గురువు. ఈ తుది గురువు అన్నది దేనికి వర్తిస్తుంది అంటే 2 4 పాదాలు. మొదటి పాదానికి మొదటి 1 3 కావు. 2 4 యొక్క చివరక్షరం ఖచ్చితంగా ఏమవ్వాలి? గురువు అయి ఉండాలి, గురువంతంగా ఉండాలి. పొందును నలజలన ఆరిటనుందు తుది గురువు జగనముండదు బేసిన్. జగనము ఉండదు. ఎందులో ఉండదు? బేసిన్ 135 బేసి సంఖ్యలో ఉండదు. సరి సంఖ్యలో వస్తుంది తప్ప బేసి సంఖ్యలో రాదు, వాడకూడదు. కాబట్టి ఇప్పుడు ఇందాక ఏమన్నాడు? 6 అన్నాడు. నల జల నారిట అన్నాడు కదా. 6 దగ్గర నలం గాని జగనం గాని వాడాలన్నాడు కదా. అంటే అది బేసి స్థానం చెప్పాడా, సరి స్థానం చెప్పాడా? సరి స్థానంలోనే చెప్పాడు, బేసి స్థానంలో చెప్పలేదు. అంటే కంద పద్యము 1వ గణము, 3వ గణము, 5వ గణము, 7వ గణము, 7వ గణము, జగనం ఉండరాదు. 8వ గణం ఎందుకు గగ అవుతుంది? 8వ గణము సరి సంఖ్య కదా. మరి అక్కడ వస్తుందా రాదా? రాదు. ఎందుకు రాదు? మరి ఇక్కడ చెప్పిన సూత్రం ప్రకారంగా అది సరిస్థానం అయినప్పుడు ఎందుకు రాదు? గురువు ఉండాలి చివర. గురువు అన్నారు కాబట్టి కామన్ సెన్స్ యూస్ చేయి. చివర గురువు ఉండాలన్నారు కదా. జగనంలో గురువు ఉండదు చివర. 2 4 పాదాలు చిగురిని గురువు ఉండాలన్నాడు. అది ఏదో 8వ గణం అవుతోంది. 8వ గణంలో గురువు రావాలి. దీని మొహమ్మంట జగనానికి గురువు ఉండదు, లఘువే ఉంటుంది చిగురిని. అందుచేత 8వ గణము సరిగణం అయినప్పటికీ కూడా, సరి స్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు లేదు కాబట్టి అక్కడ ఏం రాదు? జగనం రాదు. ఇంకో చిట్కా ఏంటి అంటే
అంతంలో గురువు ఉండాలన్నాడు కాబట్టి రెండే రెండు గణాలు పడతాయి అక్కడ మీకు. ఏమిటి ఇచ్చాడు వాడు మనకి? గా గా అంటే గగ. స గగ అంటే స చివరిన గురువు ఉందా లేదా? ఉందండి. ఉంది అంటే గగ వాడుకోవచ్చు. గాగా భ అంటే భగణం. భగణం చిగురిని గురువు ఉందా? లేదు, సగణానికి ఉంది. నేను ఓన్లీ అడిగింది అయితే సగనానికి చెప్పండి. భగణానికి ఉందా అంటే లేదు, ఉంది లేదు. అంటే ఏదో కోటోళ్ళగా పంచదార ఉందా అంటే ఎందుకంటే నెంబర్ 1 బెల్లం ఉందండి అంటాడు. వాడు పంచదార ఉందో లేదు చెప్పడం. లేదండి. క్వశ్చన్ టు ది ఆన్సర్ చెప్పండి. భగణం చిగురిని గురువు ఉందా? లేదు గురువు. లేదు అన్నది మీరు ఇవ్వాల్సిన ఆన్సర్. ఇంకో గణం పట్టుకొచ్చి నాకు చెప్తారండి పాఠం. అవును. భగణం మీద గురువు, భగణం చిగురు గురువు ఉండదు. ఎందుకంటే గురువు లఘువే కాబట్టి ప్రారంభంలో ఉంటుంది, ఎండింగ్లో ఉంటుంది దాంట్లో. సో భగణం పనిచేయదు అంటే గగా పనిచేస్తోంది, గా పనిచేస్తోంది, భగణం పనిచేయదు. జగనం ఉంది కానీ జగనం కూడా లఘువంతమే, గురువంతం కాదు. కానీ జగనం కూడా వీటో అయిపోయింది. గా భా జ స. సగనానికి ఉంది, గురువు ఉంటుంది. జగనం ఉండదు. చెప్పండి. దాటి సగనం ఉంటుందండి. గురువంతమా కాదా? సగనానికి ఉంటుంది. గురువంతమైంది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఇంత దూరం వచ్చి అసలు కూడా సగనం లేదు కదా కందంలో. సగనం గురువంతం అవునా కాదంటే ఎవడు మాట్లాడట్లేదు. సగనం అండి, కాదు, గురువంతమే. లఘువంతం. లఘువంతం ఎందుకు అవుతుందమ్మా? గురువు సగనం. లఘువు గురువు కదా సగనం అంటే. సగనం అంటే అవునండి, ఆది సగనం గురువు అన్నారు. సగనం, సగనం. ఏంటమ్మా, సగం. తెలియదు సగనం. కూడా ఈ అంత్య తల్లికి. గురువు సగం. అమ్మా హంస ఏమిటిలా ఉన్నాయి వేళ? సగనం అంటే లఘువు గురువు. అంతే గురువు. సగనం సగం. అన్న వినిపించింది గురువు గారు. అది గురువంతమే కదా సగనం. ఇంకా మిగిలిపోయింది ఉంది నలము. సగం సగం. లేదండి, నలం అప్పుడు నలం అన్ని కూడా లఘువులే. మీకు పనిచేయదు లఘువంతం కాబట్టి. అంటే గురువంతంగా ఉన్నవి రెండే గణాలు ఉన్నాయి మనకి. ఒకటి గగ లేదా సగనం. సగం. సగం. సగనం. ఈ రెండు గణాలే 8వ స్థానంలో వాడుకోవడానికి ఫెసిలిటీ ఉంది మీకు. ఇంకే గణం అక్కడ పడదు, పడితే తప్పు. ఉమ్. ఇది క్లియర్ అయిందా మీకు? నాది 5వ పద్యం కంద పద్యం తయారవుతుంది. ఏంటంటారు? ఓకే, గుడ్ గుడ్. ఇప్పటిదాకా 4 పద్యాలు అయ్యాయి ఇందులో ఓకే, జయహో ఓకే. భారత్ లో. ఓకే అయితే 5వది నేను కంద పద్యం మీకు కంద పద్యం రాసే అలవాటు ఉంటే ఇబ్బంది లేదు సార్. లక్షణాలు మళ్ళీ ఓసారి విన్నారు అంతే, అంతకన్నా ఏం కాదు. అంటే ఇప్పుడు ఈ భద్రరాజు రామారావు కానీ రఘురామరాజు కానీ ఇలాగా కొత్త వాళ్ళ కోసం అన్నమాట. ఆల్రెడీ కంద పద్యం రాసేసే వాళ్ళ గురించి కాదు. కందము త్రిశరగణముల నందముగా భజసనలము అటబడి మూటన్ పొందును నలజల నారిట నందున్ తుది గురువు జగనము ఉండదు బేసిన్. అంటే 1 3 పాదాల్లో 3 గణాలు, 2 4 పాదాల్లో 5 గణాలు వస్తాయి. మీరు వాడుకోవలసిన గణాలు గా లేదా గగ, భాజస, నల. ఇవి మాత్రమే ప్రయోగించుకోవాలి. 6వ స్థానంలో అంటే మొదటి 3 తర్వాత 5 కలిపేసి 8గా చేసుకుని అప్పుడు వచ్చేటటువంటి 6వ గణము ఖచ్చితంగా జగనం కానీ నలం కానీ వాడుకోవాలి. 6 దాటిన వెంటనే వచ్చేది 7వ గణం కదా. ఆ 7వ గణం మొదటి అక్షరం ఏతి. దాన్ని ఏమన్నాడంటే మూటన్ అన్నాడు 3వ గణం మీద. అంటే దేనికి దానికి విడగొట్టుకుంటే 5 గణాలుగా తీసుకుంటే 5 గణాల్లో 3వ గణం అన్నప్పుడు టోటల్గా తీసుకుంటే 7వ గణం. అంటే 6వ గణం, 7వ గణం, 8వ గణం ఈ 3 జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి. 6వ గణం దగ్గరేమో జగనం కానీ నలం కానీ వాడాలి. 7వ గణము యతితో ఉండాలి. 7వ గణం యతికి ముఖ్యమైనది. ఇక 8వ గణం ఏమిటి అంటే గగా కానీ సగనం కానీ మాత్రమే వాడుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకుంటే చాలు. ఇది జాతి పద్యం కనుక ప్రాస ఉండును. ఇది విషమ పద్యం. ఎందుకని? నా సమా విషమా కదా. 4 భాగాలు సమానంగా ఉన్నాయా? లేదు లేవు కాబట్టి దీన్ని విషమ పద్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కందం, దాని యొక్క కథ కమామేషణం. ఇది చూడడానికి బహిర్మయంగా ఉంది కానీ హాయిగా వెళ్ళిపోతుంది.
రాముని చూచిన కన్నుల 3 భగ్నాలు పడ్డాయి. రెండో దాంట్లో ఇది మామూలు సూత్రమే, ప్రాసపూర్వాక్షర నియమం ఎక్కడైనా ఓటే. ఇక్కడ నలం వాడుకోవడానికి లేదు. రాముని అన్నాం కదా, నలం వాడడానికి లేదు. ఈ 4వ గణం కింద వస్తుంది కనుక ఇక్కడ జగనం కావాలంటే వాడుకోవచ్చును. పొరపాటు పడతారు. 1 అంటే ప్రథమ పాదము ద్వితీయ పాదం కలిపి 8 మీద లెక్కెట్టుకోవాలి, కానీ సరి బేసి ఏ లైన్కి ఆ లైన్ చూడకూడదు. ఏ లైన్ కానీ లైన్ చూస్తే రెండో లైన్ మొదటి అక్షరం మొదటి గణం జగనం వాడేవనుకోండి, అయ్యి బాబాయ్ అది సరి బేసి సంఖ్య కదండి, జగనం వాడకూడదు అనుకుంటాం. కానీ అది బేసి కాదు. మొత్తం టోటల్ 8 మీద తీసుకుంటే అది ఎన్నో గణం అవుతుంది? మొదటి 3, రెండో పాదంలో మొదటి అక్షరం 3కి 1 కలిపితే 4వది అవుతుంది స్థానం. దాన్ని 1వ స్థానం కాదు. అందుచేత 2, 4 పాదాల ప్రారంభంలో జగనం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు దేంతో ఎప్పుడు మీకు ఇక్కడ జగనానికి ప్రయోజనం ఉంటుంది అంటే, మొదటి పాదం మీరు లఘువుతో ప్రారంభిస్తేనే ఈ ప్రయోగం చేయగలరు. గురువుతో ప్రారంభిస్తే మాత్రం అక్కడ 4వ స్థానంలో జగనాన్ని వాడలేరు. అర్థమైంది కదా? అవును గురుగారు. ప్రాక్టీస్ లో మీకు వస్తుంది. కన్నుల నా మగనిని చూడ సుమ్మి. ఎలాగా మళ్ళీ చెప్పండి ఏంటో. నా మగనిని చూడ సుమ్మి. రాముని చూచిన కన్నుల నా మగనిని చూడ సుమ్మి. నా మగనిది అమ్మా, నీకు అర్థమైందా ఆయన చెప్పింది? నాకు పదం క్లియర్ గా క్లారిటీగా ప్రాస సరిపోయింది గురువు గారు. రాముని చూచిన కన్నుల అన్నారు. అంటే రాముని చూచిన కన్నులతో, రాముని చూచిన కన్నుల దాకా ఇబ్బంది లేదమ్మా. రెండో పాదం నామది అన్నారు. నామది నా మగనిని నా మగ అంటే నా మొగుణ్ణి అని. అదేంటి నా మగ. తర్వాత నా మగనిని చూడ సుమ్మి. మీ వాయిస్ మధ్యలో లోపలికి వెళ్ళిపోతుంది సార్. సరిపోయిందండి, సరిపోయింది. గణాలు సరిపోయినాయి, జగనం వచ్చింది మధ్యలో. ఎతి చెప్పగా ఇంకా ఆయన తర్వాత రామది హర్షిం అని చెప్పి తర్వాత మళ్ళీ 3వ దానికి వెళ్ళదు. హర్షిం లేదా అది కంప్లీట్ చేయలేదు. 2వ పాదం చివర ఎత్తిపడాలి, గగా గాని సగనం గాని రావాలి. నామది వెలుగన్. నా మగనిని చూడ సుమ్మి నామది వెలుగన్. నామది వెలుగున్న. భావాన్వయం అంటే నా మది వెలుగేట్టుగా నేను ఈయన్ని చూడలేకుండా ఉన్నాను రాముణ్ణి చూసిన కన్నులతోటి అని. ఓకే. రాముని చూచిన కన్నుల అదేలే అర్థమైంది. నా మగనిని చూడ సుమ్మి నామది వెలుగన్. నా మది వెలుగన్. నా మది అంటే మనస్సు. అక్కడ అన్వయం ఎట్లా సరిపోయిందండి మరి? రాముని చూచిన కన్నుల నామది నా మగనిని చూడ సుమ్మి అన్నారు. నామది కరుగన్. నామది కరుగన్ అంటే కరిగేట్టుగా. నామది కరుగన్. నా మగనిని చూడ సుమ్మి నామది కరుగన్ అంటే అయితే సరిపోయినాయి. మరి భావాన్వయం చూసుకోండి. అందు గురించే అలాంటి దానికి ఏం చేసుకోవాలి మనం? ముందర ఆయన రాసి పద్యం పెట్టేసిన తర్వాత పద్యం రాసి పెడితే చెప్పగలుగుతాం అన్వయం. అన్వయం కొంచెం అప్పుడు చూడొచ్చు.
సరే గురుగారు ఆయన మంచిగా 2 పాదాలు చెప్పారు, ఎదిగణాలన్నీ అవునమ్మా. సరిపోయినాయి. అంటే జగనం ఏంటంటే వాయిస్ తోటి క్లారిటీగా రావట్లేదు కాబట్టి నేను ఆ సైలెంట్ జ- జగనం కూడా వేశారు, బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం భావాన్వయం చూసుకోండి, నెమ్మదిగా రాసి పెట్టండి సరే మిగతా 2 పాదాలు ఓకే. కూడా. రాసి ఓకే. పెడితే అప్పుడు తెలుసు. ఒక ఆనందం ఏంటంటే ఆ ఇంచుమించు ఆయన ఆసువుగా చెప్పేస్తున్నారు. అది అసలు బాగా చెప్పారు. అంటే కందపద్యాన్ని కొంచెం ఆసువుగా భావాన్వయం ఉండాలి. చెప్తున్నారు కదా. ఉమ్, అంటే అది మనం చాలా హర్షింపదగిన విషయము. అవును అవునవును. కందపద్య అందుగురించే కందం యొక్క పట్టు దొరికితే దానంత సులువైంది లేదు. అవును అయ్య బాబోయ్ అనుకుంటే మాత్రం దానంత కష్టమైంది లేదు. అంటే మన థాట్ ప్రాసెస్ లో ఉందా ప్రాబ్లము, పద్యంలో ఉందంటారా? థాట్స్ లో ఆలోచన థాట్ విధానం. ప్రాసెస్ లో ఉందా, నిజంగా పద్యంలో థాట్ లో difficulty ఉంది. ఉందా? థాట్ లో పద్యంలో డిఫికల్టీ థాట్ లేదు, మన లోనే ఉంది. థాట్ ప్రాసెస్ లోనే, మన ఆలోచన విధానంలోనే ప్రాబ్లం ఉంది. ఆ ఆలోచనలో నుంచి ఇది నేను ఎందుకు రాయాలండి హ్యాపీ బ్రహ్మాండం అనుకుంటే వెళ్ళిపోతుంది మీకు. ఇంకొకటి ఏంటంటే కందపద్యం మొదటి భాగం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది మీకు, చాలా సులువుగా అవును. వెళ్ళిపోతుంది. ఉమ్, మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉన్నాయి కందపద్యంలో. ఏమిటి? సర్వలఘు కందము, కొరస కందము లేదా పొట్టి కందము అని. ఏ పద్యానికి నేను ఒక వెరైటీ దీంట్లో ఉంది. ఏమిటయ్యా అంటే ఏ గణాలతోటి మీరు పద్యం రాసినా 64 మాత్రలే ఉంటాయి. ఉమ్, ఏ గణాలు అవునవును. వాడండి మీరు, ఏ గణాలతో మీరు వాడినా మొత్తం పద్యంలో ఉండేవి 64 మాత్రలు. అయితే మాత్రలు అంటే ఏమిటండి అని డౌట్ ఎవరికైనా రావాలి. వచ్చిందా బద్రిరాజు, రఘురామ? మీరే వచ్చింది. కొనుక్కోండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. గణాలనే వాడుతున్నాం ఇందులో. ఏంటండి? 4 మాత్రల గణాలనే వాడుతున్నాము కందంలో. అన్నీ కూడా చతుర్మాత్ర గణాలే. అంటే మాత్ర అంటే తెలియని వాళ్ళ కోసం అడిగాను అనమాట. ఆ, అంటే ఒక లఘువుని ఒక మాత్ర కాలము అంటాం మనం. అవును. అనురెప్ప వేసి తీసేయడానికి పట్టే టైము, ఒక చిటికి వేస్తే పట్టే టైంని మాత్ర కాలము అంటాం. అంటే లఘువు ఒక మాత్ర. ఉమ్, 2 లఘువులు ఉంటే 2 మాత్రల కింద లెక్క. గురువు ఈజ్ నథింగ్ బట్ 2 లఘువుల కింద లెక్క, అంతే కదా. 2 లఘువులు. ఉమ్, గురువు 2 అంటే 2 మాత్రలు. లఘువులు ఉంటారు. అంటే గురువులో 2 మాత్రలు ఉంటాయి, లఘువులో ఒక మాత్రే ఉంటుంది. ఇప్పుడు ఆ ఉమ్, లెక్క ప్రకారం చూస్తే మొట్టమొదటి ఏమన్నాడు? గా భజస అని అలా కదా. గా అంటే 2 గగాలు ఉన్నాయి. అంటే ఎన్ని మాత్రలు ఉన్నాయి? మాత్రం 4 మొదటి గురువుకి 2, రెండో గురువుకి 2. దానికి ఇంత లెక్కలు మళ్ళీ కంప్యూటర్ తీసుకుని 4. కొట్టాలా? 4. ఓకే. భగనం ఒక గురువు 2 లఘువులు, 4 అంటే ఎన్ని మాత్రం. మాత్రలు అయ్యాయి? గురువుకి 2, లఘువుకి 2, 4 మాత్రలు అయ్యాయి. జగనం మధ్యలో గురువు, 4. అటుపక్క ఇటుపక్క లఘువు, అంటే అది కూడా భగనం లాగే 4 గురువు 2 లఘువుల కింద కాబట్టి అది కూడా చతుర్మాత్ర గణం. సా ఇది కూడా అంతే, భగనానికి రివర్స్. లఘువు లఘువు భగనంలో మొదటి గురువు వస్తుంది, తర్వాత 2 లఘువులు వస్తాయి. సగనానికి దానికి 4 రివర్స్, 2 మాత్రలు. లఘువులు 1 గురువు వస్తుంది. అది కూడా 4 చతుర్మాత్ర మాత్రలు. గణమే. ఇక మిగిలింది 4 లఘువులు. అక్కడ క్లియర్గా ఉంది 4 లఘువులు అంటేనే చతుర్మాత్ర. అయిపోయింది కదా. అన్ని గణాలు కూడా చతుర్మాత్ర గణాల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఎన్ని పాదాలు వాడుతున్నారు? 1, 2 కలిపి 8 గణాలు, 3, 4, 8. 3, 4 కలిపితే 8 గణాలు, అంటే 16 గణాలు వాడుతున్నారు. అంటే 16 × 4 ఎంత అవుతుంది? 64. అంతే కదా. 8 64 అండి. ఏంటండి? 8 64 కదా. 8 64 అన్వయం ఎలాగో చెప్పండి. 8 64 ఓకే, నేను కాదంటలేదు. 8 64 అనడానికి పద్యం అంటే ప్రకారం మొదటి 2 పాదాలు 8 గణాలండి. అవునండి. 3, 4 పాదాలు 8. అవును.
మొత్తం 16 కదా. అవును సార్. మొదటి 16 పాదం 4 64 మాత్రలే, మొదటి 64 మొదటి మాత్రలు పాదం కావాలన్నారు కదా. మొదటి పాదం 8 అంటే 4 × 8 32. 32 అండి. అవును. 2 3 4 కలిపితే 32. 64 అలా మాత్రలు చెప్పాలి. అయ్యేది. అంతేకాని 8 ఎక్కం ప్రకారంగా దీనికి నక్కదు. ఓకే 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 గురువు గారు. మొత్తం పద్యానికి 16 గణాలు, గణాలు ఒక్కో గణం 4 మాత్రలు, కాబట్టి 4 16 64. రెండో ఓకే విధానం ఏంటంటే 1 2 పాదాలు కలిపి 8 గణాలు, 3 4 కలిపి 8 గణాలు, కాబట్టి 8 × 4 వేసుకుంటే 32. 1 2 పాదాల్లో 32 మాత్రలు, 3 4 పాదాల్లో 32 మాత్రలు కలిపితే 64 మాత్రలు. 64 మాత్రలే. మీరు తిరగేసి బోర్లేసి ఎలా రాసుకున్నప్పటికీ కూడా 64 మాత్రలు ఉంటాయి. ఏ ఒక్క మాత్ర తగ్గినా, ఏ ఒక్క మాత్ర మాత్రం పెరిగినా పెరిగినా కూడా దోషం అది ఉన్నట్టు లెక్క. ఖండపద్యంలోకి రాదు, తన్నేస్తుంది. సో ఈ మాత్రలు కూడా మీకు అనవసరం. ఆటోమేటిక్ గా గణాలు వాడినప్పుడు మాత్రలు సరిపోతాయి, సరిపోకపోవడం అనేది ఉండదు. ఒక మాత్రలు మాత్ర ఎక్కువ వేసుకున్నా జ్వరం వచ్చేస్తుంది. ఏంటంటారు? ఒక మాత్ర ఎక్కువ వేసుకున్నా ప్రమాదమే. ఆ ప్రమాదమే మరి. వాడికి ఒకటే వేయంటే 2 వేసుకుంటే ఎలాగా? ఇంకా అది కొంచెం హోమియోపతి కనుక అయితే 2 మాత్రలు ఎక్కువ తీగా ఉన్నాయి, 2 బండి గింజలు పర్వాలేదు, కానీ అల్లో పత్తి దగ్గర కుదరదు. ఇప్పుడు ఏమని చెప్పారు మీకు? సర్వలఘు కండము అని ఉంటుంది. కురచకండం. కురచకండము అంటే పొట్టిది అని. పొట్టిగా ఉంటుందా కొరస? ఏంటంటే కురచ అంటే కొరచ కొరచ పొట్టిది, కురస పొట్టిగా పొట్టిగా కొరస. అంటే పొడుగు కన్నం పొట్టి కన్నం అనుకోవచ్చు. ఈ దాన్నే సర్వలఘు కండము అంటారు. ఇక్కడ డౌట్ కొరస రావాలి బాబు, వచ్చిందా రఘురామ? గురుగారు. సర్వలఘు కండము అన్ని లఘువులు ఉంటాయని అంటున్నారు, 2 4 పాదాలు చిగురిని గురువు ఉండాలంటున్నారు, ఎలాగండి అనే డౌట్ రావాలి. వచ్చిందా లేదా? హలో, అంతేగా అంతేగా. గురువుల్ని లఘు రూపంలో బాబు చూస్తే అవధానం. లఘు అవుతుంది. అవును గురుగారు. నా 2 4 పదాలు చివరి అక్షరం గురువు రావాలి. లఘువులు అన్నప్పుడు గురువు రాదు కదా గురుగారు. ఎలాగ మరి? కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం? 8వ గణం రెండింటిలోనూ 2 పాదాలు, 2వ పాదము 4వ పాదం చివర 8వ గణము గగా కానీ సగనం కానీ వాడచ్చని అన్నాం కదా. సగనం గాని గురువు సర్వలఘు వాడినప్పుడు సగనమే వాడాలి తప్ప గగా వాడకూడదు. సర్వలఘు వాడినప్పుడు అంచెల్లో గురువు ఉండాలి, కాబట్టి నువ్వేం చేయలేవు. సగనం అయితే కాబట్టి ముందర 2 లఘువులు వస్తున్నాయి. 2 4 పాదాలు అక్కడ గగా 2 గురువులు వాడితే నీ లక్షణం పోయినట్టే, సర్వలఘు గంధం అనడానికి లేదు. ఒక అక్షరంకు ఎగ్జంప్షన్. ఆ ఒక్క అక్షరానికి ఎగ్జంప్షన్. ఆ ఒక్క అక్షరం ఎగ్జంప్షన్ ఉంది, ఒక సగనమే ఉంది తప్ప గగాకి లేదు అవకాశం. 2 గురువులు వచ్చేస్తున్నాయి. అది ఒక పార్ట్. ఇక మళ్ళీ జగనం ఉంది ఇక్కడ 6 దగ్గర జగనం ఉంటే గురువు ఉంది అక్కడ. నలా వేసుకోవాలి. నలమే వేసుకోవాలి, జగనం వాడకూడదు. నలం వేసుకో. అంటే మొత్తం పద్యంలో 8వ గణం చిగురక్షరము, మళ్ళీ 4వ పాదం చిగురక్షరము, ఈ 2 గురువులు వస్తాయి, ఇంకెక్కడ గురువు ఉండదు. సగనం నలాలు వేసుకోవాలి. 2 4 పాదాల చివరి గణాలన్నీ కూడా సగనాలుగా వచ్చి 2 గురువులు వస్తాయి. ఇంక ఎలా అనుకోండి, మీరు ఏం పెట్టుకుంటారు నాకు అనవసరం. 2వ పాదం చిగురు, 4వ పాదం చిగురు, ఒక్కొక్క గురువుకే మీకు అవకాశం. ఇంకెక్కడా పద్యంలో 3వ గురువు తగలకూడదు. అప్పుడు అన్ని నలాలు వేసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం. నలాలు వేస్తేనే అవుతుంది, ఇంక దేనికి అవకాశం లేదమ్మా. అన్ని నలాలే వాడాలి. ఒక్క 8వ గణం సగనం వాడుకోవాలి. అన్ని నలాలు ఒక్క
ఎనిమిదో నల్ల గణాల దగ్గర సగణం వాడుకుంటే సర్వలఘు కంఠం అవుతుంది. ఓకే, దీనికి రివర్స్ ఏసీ బండి కంఠం. అక్షరాలు తగ్గిపోవాలి. 32 అక్షరాలు వస్తాయి. 32 34 వస్తాయి, గుర్తులేదు. అదే ఉమ్, ఉమ్, దీని లెక్కలు చెప్పేయండి. 16 గణాలు, మొత్తం 16 గణాలు కదా, అంతేనమ్మా? అవును టోటల్ మధ్యలో 16 గణాలు అవును 216 కాదు. 16 గణాల్లోనూ అన్ని 4 చొప్పున వేసేస్తే ఎన్ని వచ్చాయి? 64 వస్తాయి. 60 మాత్రలు వచ్చాయి. 64 మాత్రలే కాదు, 64 అక్షరాలు కూడా వచ్చేస్తాయి మీకు. అవును కానీ ఎండింగ్ లో ఏం చెప్పాం? ఒక్క గురువు అన్నాం కదా, ఉమ్, అంటే 4 పడలేదు, 3 వచ్చాయి అక్కడ. 8లోను అంటే 2వ పాదం 8లోను, 3వ పాదం 8లోను 3 అక్షరాలు పడ్డాయి, 4 పడలేదు. కనుక 2 అక్షరాలు తగ్గుతాయి. 62 వస్తాయి 62 అక్షరాలు ఉంటాయి. సర్వలఘు కందంలో. సర్వలఘు కంఠంలో 62 అక్షరాలు మాత్రమే ఉంటాయి. మాత్రలు 64 ఉంటాయి. డిఫరెన్స్ అక్షరం వేరు, మాత్ర వేరు. అవును అక్షరాలు 62 ఉంటాయి, మాత్రలు 64 ఉంటాయి. 61 వస్తే అది సర్వలఘు కంఠం కాదు. తప్పినట్టే 63 వచ్చినా సర్వలఘు కంఠం కాదు. అది లెక్క మ్యాథమెటికల్ గా. అర్థమైందండి రఘురామ? అర్థమైంది సార్. భద్రరాజు సార్ అర్థమైందండి. ఈ సర్వలఘు కందంలో 62 అక్షరాలు ఉంటాయి, కానీ 64 మాత్రలు ఉండాలి కంపల్సరీగా. వస్తాయి, కళ్ళు మూసుకుని వస్తాయి. బై వస్తాయి. డిఫాల్ట్ అది. మాత్రల గురించి ఏం బెంగక్కర్లేదండి, ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకేనండి. మళ్ళీ మనం ఏమనుకున్నాం? కురసగంధం అన్నాం. కురసగంధం అంటే ఉమ్, ఎప్టిమైజేషన్, అక్షరాలన్నీ తగ్గిపోతూ రావాలి. ఎన్ని తగ్గించగలరు అంటే మొత్తం పద్యం అంతా కూడా మీరు గగాతో వాడాలి. మొత్తం పద్యం ఓకే అంతా గగాతో వాడాలి. అయితే 6వ స్థానంలో గగాకి అవకాశం ఉందా? లేదు లేదు గురువుగారు. లేదు అక్కడ సల్ ఏం వాడుకోవాలి? గగనం వాడాలి. జగనమే వాడాలి. నలం వాడటానికి లేదు. నలం వాడితే 4 లఘువులు వస్తున్నాయి. ఒక్క జగనం మాత్రం, జగనం వాడితేనే మీకు 3 అక్షరాలు వస్తున్నాయి అక్కడ. అవునా కదా? అవును. కనుక మొత్తం 16 గణాలు కదా, 16 గణాలు, 16 రెళ్ళు 16 32. 32. అయితే 6వ స్థానం రెండింటి చోట ఏమొచ్చింది? 2 బదులు 3 వచ్చింది అక్కడ అక్షరాలు. 3 అక్షరాలు వచ్చి. గగా 2 కదా. అవును. జగనం వాడటం వల్ల 3 3 వచ్చాయంటే 2 అక్షరాలు పెరిగాయి. అవును. ఉమ్, అంటే కురసఖండంలో ఎన్ని అక్షరాలు వస్తాయి? 33 అక్షరాలు వస్తాయి. ఓయ్, ఏం రాజు? కురసకన 32 34 వస్తాయి. 34 34 అక్షరములు మాత్రమే ఉంటాయి. 33 వస్తే దాన్ని హిందీ వాల్చి గగ 16 గణాలు, 16 రెళ్ళు 32. అక్కడ 32. సరిపోయింది కదా, 2 చొప్పులు లెక్కడితే. కానీ 6వ స్థానంలో 2 కలిపితే 3 3 6 అక్షరాలు వచ్చాయి. అవును. కానీ మనం లెక్కలు కట్టిన ప్రకారం గగా చేత ఎన్ని అక్షరాలు రావాలి? 2 అక్షరాలే రావాలి. అంటే రెండింటిలోనూ కలిపి 6 - 4 తీసేస్తే ఎన్ని మిగిలాయి? 2 మిగిలాయి. 2 ఎక్స్ట్రా వచ్చాయి. కాబట్టి 32కి 2 కలిపితే ఎన్ని అవుతున్నాయి? 34. 34. 32కి 2 కలిపితే 34 అండి. 32 ఎందుకు వస్తుంది? 34 34 అక్షరాలతో ఉంటే కురుచుకన్నాం. 62 అక్షరాలతో ఉంటే సర్వలఘు కన్నం. రెండింటికి తేడా ఏమిటయ్యా అంటే, లఘువులు రాసినప్పుడేమో మైనస్ చేసుకున్నాం, అంటే సర్వలఘు రాసినప్పుడేమో మైనస్ చేసుకున్నాం 2. 64లోంచి 2 తీసి 62కే సరిపెట్టాం.
సర్వ గురు గంధము లేదా కురస గంధం పొట్టి గంధం రాసినప్పుడు 32కి 2 కలిపాం, యాడ్ చేసాం, అప్పుడు 34 అయింది. అది 62, ఇది 34. సరే, ఈ లెక్కలు మీకు అనవసరం అనుకోండి, ఊరికే క్యూరియాసిటీ ఏమైనా ఉంటే తెలుస్తుందని చెప్పారు, అంతకన్నా ఏం లేదు. ఇంత ఎక్స్ప్లెనేషన్గా ఎవరు మీరు చెప్పరు. ఏ హంస, డైజెస్ట్ అయిందా? గురువు గారు. అవుతూ ఉంది. ఓకే ఓకే గురువు గారు. ఇప్పటికి ఈవేళ చెప్పినటువంటి పద్య లక్షణాలని వరుసగా చెప్పండి. చిగురికి వచ్చేసాం, 8 నిమిషాలు ఉంది. వసుమతి, అందరూ చెప్పాలి. ద్విపదకి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము, 2 పాదాలే ఉంటాయండి. మంజరి ద్విపదకి అదే లక్షణాలు, కానీ ప్రాస ఉండదు, ద్విపదలో ఉంటుంది. త్రిపదము 3 పాదాలు, మూడవ గణపు మొదటి అక్షరము ఏతండి ద్విపదకు. త్రిపదము 3 పాదాలైన ప్రాస ఉంటుంది, యతి కూడా ఉంటుంది, కానీ పాదాలు 3 ఉంటాయి. మొదటి పాదము 4 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 3 పాదాల్లో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. మూడవ గణపు మొదటి అక్షరము యతి, ప్రాసయతి కూడా వేయాలి. యతి లేదా ప్రాసయతి లేదా యతి వాడకపోయినా పర్వాలేదు. యతి వాడకపోయినా పర్వాలేదు. 3 లక్షణాలు అక్కడ. యతి వాడుకోవచ్చు, ప్రాసయతి వాడుకోవచ్చు, అసలు యతి యతి వాడకపోయినా పర్వాలేదు. అది కానీ 4 ఇంద్రగణాలంటే ఏమైపోయింది మీకు? 3 చొప్పున వేసుకున్నా 12 మినిమం అక్షరాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి 9 దాటితే 10 దగ్గర నుంచి యతి పడాలి. కాబట్టి యతి చూపడమే ధర్మము. ఓకే, యతి చూపు రాయడమే ధర్మం. తర్వాత ఇంకేం చెప్తారు? కన్నం సర్వలకు త్రిపది. అదే కందం చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. ఆ ముందర 3 చెప్పండి చాలు. అయ్యా త్యాగరాజ. ద్విపద అండి, ద్విపదలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము. మూడవ ఇంద్రగణం దగ్గర యతి. ప్రాస ఉంటే మామూలు ద్విపద, ప్రాస లేకపోతే మంజరి ద్విపద. ఓకే, ద్విపదలో 3 పాదాలు, మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు, మూడవ ఇంద్రగణం దగ్గర యతి కాని ప్రాసయతి కాని వేసుకోవచ్చు. యతి వాడకపోయినా పర్వాలేదు. పర్వాలేదు. 2, 3 చెప్పండి. మూడవ పాదాలలో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. వెరీ గుడ్. భద్రరాజు గారు ప్రాస కావాలి. వెరీ గుడ్. భద్రరాజు గారు చెప్పగలరా? కొంచెం నాకు టైం పడుతుందండి. ఓకే, రైట్. మణి, వాళ్ళు చెప్పింది వృత్తాల్లో ద్విపద త్రిపద చెప్పారు. ద్విపద వృత్తానికి వచ్చేటప్పటికేమో దగ్గరకు వచ్చు. చెప్పండి. ద్విపదలో 3 పాదాలు ఉంటాయి. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిపితే ద్విపద అవుతుంది. మూడవ గణాధ్యక్షరం అంటే 3వ ఇంద్రగణం అవుతుంది. తర్వాత కొన్ని వృత్తాలు కలిపితే ద్విపదలాగా కూడా రాసేయచ్చు. త్రిపదకు వచ్చేటప్పటికేమో 3 పాదాలు ఉంటాయండి. ఈ 3 పాదాలకి ప్రాస ఉంటుంది, యతి ఉంటుంది. తర్వాత ఏమో 4 ఇంద్రగణాలు, 1వ పాదాలకి యతి ఉండదు తల్లి. దేనికండి? 3 ఒక పాదానికే ఉంటుంది. ఒక పాదానికి యతి ఉంటుంది అంతే. 4 ఇంద్రగణాలు కాబట్టి 3 ఇంద్రగణాలు, 1 తర్వాత సూర్యగణం. 3 పాదాల్లో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. యతి మొదటి పాదానికి, 3వ పాదం మొదటి గణానికి ప్రాస ఉంటుంది. మూడవ గణానికి కానీ ప్రాసయతి కానీ వాడుకోవచ్చు, లేదా వాడకపోయినా పర్వాలేదు. ఓకే. అయ్యా రఘురామ. గురుగారు, ద్విపద జాతి పద్యము, ఇందులో 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్ర, 1 సూర్యగణం ఉంటుంది. వెరీ గుడ్. 1వ గణము, 3వ గణం మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది.
ప్రాస నియమం లేకుండా చెబితే అది మంజరి ద్విపదగా చెప్పుకోవచ్చు. తర్వాత త్రిపాది పద్యం. ఈ పద్యంలో 3 పాదాలు ఉంటాయి. మొదటి పాదంలో 4 ఇంద్రగణాలు, 2, 3 పాదాలలో 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది గురుగారు. మొదటి పాదం 1, 3 గణాల మొదటి అక్షరాలకు ఎత్తి చెల్లుతుంది. చెప్పలేని పక్షంలో ప్రాస ఎత్తిని పాటించవచ్చు. మొత్తం ఎత్తి మానేసినా పర్వాలేదు. మొదటి పాదంలో ఎత్తి లేకపోయినా రాయొచ్చు, ఎత్తిని చూపు రాయొచ్చు, లేదా ప్రాస ఎత్తి చూపు రాయొచ్చు. 3 నియమాలు మొదటి భాగానికి. కందము ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. జాతి పద్యము. కందం జాతి పద్యము 4 పాదాలు ఉంటాయి. ఈ పద్యాన్ని 1, 2 పాదాలు ఒక భాగంగాను, 3, 4 పాదాలు ఒక భాగంగాను చెబుతాము. మొదటి 1, 3 పాదాలలో 3 గణాలు, 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. ఇందులో గగ, భాజ, స, నల అనే చతుర్మాత్రా గణాలను మాత్రమే వాడతాము. 2, 4 పాదాల చివరి అక్షరాలు తప్పనిసరిగా గురువుగా ఉండాలి. 2, 4 పాదాలు అనకండి, 4వ పాదం యొక్క చిగురు. ఓకే, 2, 4 పాదాలు. ఓకే ఓకే ఓకే, రైట్ 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 రైట్, కరెక్టే కరెక్టే. చివరి అక్షరాలు గురువుగా ఉండాలి. చివరి అక్షరం. తర్వాత బేసి గణాలైనటువంటి 1, 3, 5, 7 బేసి గణాలలో జగనము వాడరాదు. 6వ గణం తప్పనిసరిగా జగనం అయి ఉండాలి. లేని పక్షంలో నలా కాదు, నల నల. తర్వాత ఏ పాదం గురువుతో ప్రారంభమైతే మిగతా అన్ని పాదాలు కూడా గురువుతోనే ఉండాలి, ప్రారంభం కావాలి. లఘువుతో ప్రారంభమైతే మిగతా అన్ని పాదాలు కూడా లఘువుతోనే ప్రారంభం. వెరీ గుడ్ వెరీ గుడ్. అది గురువు. పర్ఫెక్ట్ గా చెప్పారు. ఓకే, ఇప్పుడు హంసగీత అడిగినట్టుగా ఈ సరవలఘు గంధం కురచకందం చెప్పేయండి, అయిపోతుంది. కురచకందం అన్ని అన్ని గగనానికి 6వ గణం జగనం. 6వ గణం జగనం వాడతాము. 34 అక్షరాలు. ఇందులో 32 అక్షరాలు ఉంటాయి. 32 అక్షరాలు, 64 మాత్రం. కరెక్టే కరెక్టే మీరు చెప్పింది. సర్వలఘు కందం 32 అక్షరాలు, 64 మాత్రాలు ఉంటాయి. చివరి 2, 4 పాదాల చివరి గణాలు సగనంగా ఉండాలి. సగనం మాత్రమే అని పెట్టుకోండి. సగనం మాత్రమే ఉండాలి, మిగతా అన్ని నల వేయాలి. ఓకే, బాగా చెప్పారు. సో రఘురామరాజు గారు ఆయన ఆల్రెడీ కాలేజీ లెక్చరర్, తెలుగు లెక్చరర్. ఆయన అంటే వారు విద్యార్థులకు బోధిస్తూ ఉంటారు. ఆ అనుభవం వారికి ఉంది కనుక చాలా బాగానే చెప్పారు. విద్యార్థులకు ఎలా బోధిస్తారో ఆ రకంగా బాగుంది ఆయన చెప్పారు. సంతోషం. చాలా బాగా చెప్పారు సార్. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటిది అంటే ఈవేళ, ఎందుకంటే మనం ఎన్ని తలనొప్పులతో చెప్పినా ఈ వ్యాకరణం అనేసరికి జనానికి బోరు కొట్టేసింది. ఎంతో ముందుకు అంత గమ్ముని ఇదవటం లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ 3 పద్యాలని పరిచయం చేశాను. ఎలాగ చెప్పాలి కదా, 3 పాదాలు, 2 పాదాలతో వచ్చేవి, 3 పాదాలతో వచ్చేవి, 4 పాదాలు మీకు ఎలా తెలుసు? ఆ 4 పాదాల మీద ఇంకో పాదం వేసుకుంటే మంచి పదం.
తర్వాత నెక్స్ట్ చెప్పే దాంట్లో మీకు షట్పది అని వస్తుంది. ఆ షట్పది అనేది తర్వాత చెప్పు. తర్వాత క్లాస్లో షట్పది గురించి చెప్తాను. ఈ షట్పదికి చెప్పాలి అంటే మీకు ఇంద్రగణాలు కూడా రావాలి. షట్పదిలోకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంద్రగణాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఆ ఇంద్రగణాలు కూడా చెప్తాను. ఇంద్రగణాలు అంటే పెద్ద కొంపలు మునిగిపోయి ఏం లేవు. 3 గణాల మీద ఓ అక్షరం పెట్టి నాలుగు అక్షరాల గణాలు తయారు చేసుకున్నాం కదా. ఈ 4 అక్షరాల గణానికి 1, 2 ఇంకో కొన్ని అక్షరాలు తయారు చేస్తే ఇంకో గురువులో లఘువులో పెట్టేస్తే అప్పుడు మారిపోతుంది. మగ అంటాడు. మగ అనేది మగనానికి గురువు చంద్రగణం. ఆ మగనానికి ఒక లఘువుని చేరిస్తే ఒక గురువుని చేరిస్తే మగ అయింది. అది కూడా అది చంద్రగణం. సలల అంటాడు. సలల అంటే ఏంటి? స్థలం మీద మీ గాభజసనలా వచ్చింది కదా. ఇక్కడ కాదు, నలనగ సల భారతాలో సలా వచ్చింది కదా ఇంద్రగణం. ఆ దాంట్లో ఒక పెట్టేస్తే సలలా అయిపోయింది. ఇలాగనమాట. భగ అంటాడు. అంటే భగనం మీద ఒక గురువు. నేను చెప్తాను. లేకపోతే మీకు ఈ లోపల కంటతో పెట్టేస్తే గుర్తు పెట్టుకుంటే లిస్ట్ పెట్టేస్తాను గ్రూప్ లో, చూసుకోండి. ఈ లోపల ప్రిపేర్ అవ్వండి. చెప్పేదానికి గ్రూప్ లో పెట్టేస్తాను కనుక చంద్రగణాలు ఏమిటన్నది చూసుకోండి. పద్య రూపంలో ఉంటుంది కూడాను. ఆ గణాలు ఏమేమిటన్నది పద్య రూపంలో ఉంటుంది. పద్యం గంటతో పట్టిస్తే గణాలు వచ్చేస్తాయి. అదే చాలా మంచిది. అదే చాలా మంచిది. ఇప్పుడు చూడండి, కందమద్రిశల గణంబల నందముగా భజస నలమలటబడే బోడని కంద లక్షణం పద్యంలో చెప్పాడు. అలాగే చంద్రగణాలు అంటే ఏమిటి, ఇంద్రగణాలు అంటే ఏమిటి, రెండూ కలిపేసి ఒక పద్యంలో చెప్పాడు. ఆ పద్యం మీకు పెడతాను గ్రూప్ లో. కంటతో పట్టిస్తే మంచిది. తర్వాత మీకు ఇస్తాను. బాబోయ్ పద్యానికి సంబంధించిన సూత్ర పద్యం కూడా గ్రూప్ లో పెట్టరా? ఏదమ్మా? ఈ కంద పద్యానికి సంబంధించిన సూత్ర పద్యం కూడా గ్రూప్ లో పెట్టండి. కంద పద్య లక్షణం పెడతాను, ఆటవెల్ది పద్యము పెడతాను, చాటికి పద్యము పెడతాను. సులక్షణ సారము అనే పుస్తకం ఉంటుంది. అందులో ఉంటాయి మీకు ఇది. సలక్షణ సారం. సులక్షణ సారం కాదు, సులక్షణ సారము. సులక్షణ. అది కూడా PDF గ్రూప్ లో పెడతాను, తీసుకోండి. అయితే చాలా పుస్తకాలు పెట్టాను. మరి ఎవరెవరు తీసుకుంటున్నారో లేదు. అసలు ముఖ్యమైనటువంటిది మొన్న ఆంధ్ర శబ్దమంజరి పెట్టాను. ఎంతమంది చూసారో తెలియదు. పెట్టారు 3 కాలాలు 4 కలిపి పెట్టారు. సులక్షణ 3 కాలాలు ఉండవమ్మా మనకి, 2 భవిష్యత్తు ఏకవచనం బహువచనమే తప్ప మనకి ద్వివచనం ఉండదు తెలుగులో. అవన్నీ రూపాలు చూసుకుంటే మీకు గణాలకు ఎలా కావాలంటే అలా నప్పుకునేలా ఉంటుంది. అందుకోసం పెట్టాను. ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. అయ్యా నరసింహం గారు, అమ్మో 8, 9, 5, 10, 5 అయిపోయింది కనుక పద్యమేవ జయితే పద్యమేవ జయితే పద్యమేవ జయితే పద్యమేవ జయితే పద్యమేవ జయితే పద్యమేవ జయితే. కలకాలం మన యొక్క ఈ పద్యం నిలబడాలి. విన్నపం. జయ హో భారత్, 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 జయ హో భారత్. చిన్న విన్నపం గురువు గారు. చెప్పండి సార్. ఈ ఒక అరగంటలో వీడియో అప్లోడ్ చేస్తాను, కానీ లైవ్ లో కనబడదు, వీడియోస్ లో కనబడుతుంది. ఓకే, యూట్యూబ్ లో కనిపిస్తుంది. యూట్యూబ్ లో కనిపిస్తుంది. అలా కాదు సార్, యూట్యూబ్ లో కనిపిస్తుంది. యూట్యూబ్ లోనే వీడియోస్ కింద ఉంటుందండి. యూట్యూబ్ లో వీడియో కింద ఉంటుంది, లైవ్ కింద ఉంటుంది. రికార్డ్ చేశారు కాబట్టి అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం మాకు తెలియదు. అది కొడితే వచ్చేస్తే చాలు మాకు. వస్తుంది గురుగారు. అది ఏ ఫార్మాట్ లో ఉంది మాకు అనవసరం. ఓకే సార్.